నీవే నా ప్రాణము, నీవే నా సర్వము అనే పాట పాడుకుంటూ దేవుని ఆరాధించుకుందాం. ఏ తోడు లేని నా తోడుగా ఉన్నటువంటి గొప్ప దేవా నీకు స్తోత్రాలు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే
ప్రాణమైనటువంటి దేవ, మార్గమైనటువంటి దేవుడు, సత్యమైనటువంటి దేవుడు, నిజ దేవుడైనటువంటి దేవుడు, ఉన్నవాడను అనువాడనైనటువంటి యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఆరాధనకు యోగ్యుడవైనటువంటి తండ్రి మీకు వందనాలు తండ్రి. ఆరాధనకు నాయకుడు అయినటువంటి దేవా నీకు స్తోత్రాలు. ఆది సంభూతుడు అయినటువంటి దేవా నీకు స్తోత్రాలు. ఆల్ఫా ఒమేగా అయినటువంటి వాడవు, మొదటి వాడవు, కడపటి వాడవు అయినటువంటి దేవా, జీవించువాడనైనందుకైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఆకాశముని సింహాసనముగాను తండ్రి, భూమిని నీ పాదపీఠముగా చేసుకుని తండ్రి ప్రభా కొని ఆడబడుచున్నటువంటి దేవా నీకు స్తోత్రం. శాశ్వతమైనటువంటి ప్రేమ చేత మమ్మల్ని ప్రేమిస్తూ తండ్రి ప్రభా విడవక తండ్రి ప్రభా మా ఎడల కృప చూపుచున్నటువంటి కృపానిధి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం నాయనా. నీ కృపా బాహుళ్యాన్ని బట్టి తండ్రి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు నాయనా. ధవలవరుడు రత్నవరుడు అయినటువంటి దేవా తండ్రి ప్రభా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగి ఉన్నటువంటి దేవా, అపరంజి వంటి పాదములు కలిగి ఉన్నటువంటి దేవా తండ్రి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమాస్వరూపి అయినటువంటి దేవా, ఆత్మస్వరూపి అయినటువంటి దేవా, సత్య స్వరూపి అయినటువంటి ఆదరణకర్తమైనటువంటి తండ్రి ప్రభా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని తండ్రి ప్రభా కొని ఆడబడుతున్నటువంటి ప్రధాన యాజకుడా మీకు వందనాలు చెల్లిస్తున్నా. మా ప్రధాన కాపరి మీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు. ఇమ్మానుయేలు అయినటువంటి దేవా, అభిషక్తుడు అయినటువంటి క్రీస్తు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. యోగ్యులెవరు లేరు ప్రభా, నీకు స్తోత్రాలు. నీ ఒక్కడవే యోగ్యుడవు తండ్రి, సింహాసనాసీనుడవు తండ్రి ప్రభా నాయనా నీకు వందనాలు. మహిమా ఘనతకు అర్హుడవైనటువంటి దేవుడు, కీర్తనీయుడవు, వందనీయుడవు, పూజనీయుడవు తండ్రి. నీకు స్తోత్రాలు దేవా, నీకు వందనాలు. యోగ్యులెవరు లేరు నీ వంటి వారు, యోగ్యుడవు నీవే దేవా. అర్హులెవరు లేరు సింహాసనముకు, అర్హుడవు నీవే దేవా. అందరం కలిసి యోగ్యుడెవరు వంటి వారు, యోగ్యుడవు నీవే దేవా. అర్హులెవరు లేరు సింహాసనముకు, అర్హుడవు నీవే రాజా. సర్వయోగ్యత సర్వ మహిమా నీకే చెల్లును దేవా. సర్వయోగ్యత సర్వ మహిమా నీకే చెల్లును దేవా. ఉన్నత నామము నీదే, ఉన్నత నామము నీదే, ఉన్నత నామము నీదే యేసయ్యా. ఉన్నత నామము నీదే. అందరం కలిసి యేసయ్య ఉన్నతమైనటువంటి నామాన్ని ఆరాధించుకుందాం. నామము నీదే, ఉన్నత నామము నీదే యేసయ్యా. నీ మహిమను పొందా నీవే యెహోవా దేవా. ఎవరు లేరు సింహాసనముకు, నీవే పవిత్రుడవు. ఎవరు లేరు సింహాసనమును పొందా నీవే యెహోవా దేవా.
మహిమ మహిమా నీకే చెల్లును దేవా. ఉన్నత నామము నీదే, ఉన్నత నామము నీదే. yes lord, ఉన్నత నామము నీదే, ఉన్నత నామము నీదే యేసయ్యా. ఉన్నత నామము నీదే, ఉన్నత నామము నీదే, ఉన్నత నామము నీదే యేసయ్యా. సర్వయోగ్యత సర్వ మహిమా నీకే చెల్లును దేవా. సర్వయోగ్యత సర్వ మహిమా నీకే చెల్లును దేవా. ఉన్నత నామము నీదే, ఉన్నత నామము నీదే, ఉన్నత నామము నీదే యేసయ్యా. ఉన్నత నామము నీదే, ఉన్నత నామము నీదే, ఉన్నత నామము నీదే యేసయ్యా. యోగ్యులెవరు లేరు సింహాసనముకు, యోగ్యుడవు నీవే దేవా. అర్హులెవరు లేరు సింహాసనముకు, అర్హుడవు నీవే రాజా. యోగ్యులెవరు లేరు సింహాసనముకు, యోగ్యుడవు నీవే దేవా. అర్హులెవరు లేరు సింహాసనముకు, అర్హుడవు నీవే రాజా. సర్వయోగ్యత సర్వ మహిమా నీకే చెల్లును దేవా. సర్వయోగ్యత సర్వ మహిమా నీకే చెల్లును దేవా. ఉన్నత నామము నీదే, ఉన్నత నామము నీదే, ఉన్నత నామము నీదే యేసయ్యా. మరి ఒకసారి ఉన్నత నామము, ఉన్నత నామము నీదే, ఉన్నత నామము నీదే, ఉన్నత నామము నీదే యేసయ్యా. అతి శ్రేష్ఠుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యమైనటువంటి దేవ, వెలుగైనటువంటి దేవ, దహించు అగ్నివైనటువంటి తండ్రి ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు నానా. మా కొరకు నానా తండ్రి ప్రభా, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి గొప్ప దేవ, అన్ని నామముల కంటే పైనామం కలిగినటువంటి శ్రేష్ఠుడు అయినటువంటి తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు నాయనా. మార్గమును సత్యమును జీవమును నేనే అని సెలవిచ్చినటువంటి గొప్ప దేవ నాయనా తండ్రి ప్రభా, చీకటిలో ఉన్నటువంటి మమ్మలను తండ్రి ప్రభా నీ వెలుగులోనికి నడిపించి తండ్రి ప్రభా, నిత్య నరకము నుండి తండ్రి ప్రభా నిత్య జీవానికి తండ్రి ప్రభా మమ్మలను నడిపించినటువంటి పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నానా. మా కొరకు తండ్రి ప్రభా నీ సర్వస్వాన్ని చిందించి నానా నీ రక్తమును చిందించి తండ్రి ప్రభా
నీ రక్తములో తండ్రి ప్రభా మా సమస్త పాపములను తండ్రి ప్రభా కొట్టివేసి తండ్రి ప్రభా క్రీస్తుతో తండ్రి ప్రభా మమ్మల్ని ఐక్యపరిచినటువంటి సమాధానకర్త ఎగుద అధిపతివైనటువంటి దేవా నీకు స్తోత్రాలు. నీకే మహిమ, నీకే ఘనత, నీకే కీర్తి ఖ్యాతి సర్వమును ఆరోపించుకుంటూ తండ్రి ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పించుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో కీర్తనల గ్రంథంలో నుండి 116వ అధ్యాయం అందరూ కలిసి చదువుకుందాం. ఇమ్మాన్యుయల్ అంకల్ గారు వారు వచ్చి చదువుతారు. అందరు కలిసి చదువుకుందాం. ఆ తర్వాత ఆంటీ దీన ప్రకాష్ ఆంటీ గారు వచ్చి ఈ యొక్క కూడిక దైవజనులు ఆహ్వానిస్తారు. వారు తెలియజేస్తూ ఈ కూడిక యొక్క సందర్భాన్ని. మీరు చదువుతూ ఉండండి, వాళ్ళు చదువుతూ. 116వ కీర్తన చదువుకుందాం. మరి అందరం కలిసి చదువుకుందాం. నేను చదువుతాను, నాతో పాటు మీరు కూడా చదవాల్సిందిగా కోరుతున్నాను. 116వ కీర్తనలు. యెహోవా నా మొరను చదవండి మీరు కూడా. యెహోవా నా మొర్రను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుతున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను. కావున నా జీవితకాలమంతయు నేను ఆయనకు మొర్రపెట్టుదును. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను. పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణము విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగు మాటలాడి నమ్మిక ఇంచి తిని. నేను మిగుల బాధపడిన వాడును. నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడును నమ్మతగిన వాడు కాడనుకొంటిని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. రక్షణ పాత్రను పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదును. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదును. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా నేను నిజంగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు ఇప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను, యెహోవా మందిరపు ఆవరణములలోను, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదను. యెహోవాను స్తుతించుడు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 23న మరి జరిగించుకునేటువంటి మన యొక్క కూడికలకు మరి 2-3 రోజులు పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. మరి కరోనా వలన మొన్నటి వరకు వర్షాల వలన మరి అనేకులు రాలేకపోతారేమో అనుకొని ఒకే ఒక రోజు మరి పెట్టుకోవటం జరిగింది. మరి చాలా తక్కువ టైంలో మరి రాబర్ట్ గారిని నేను అడిగినప్పుడు వారు మన సంఘాన్ని ప్రేమిస్తూ ఉంటారు, మరి మన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు కనుక వారు వెంటనే అంగీకరించారు. మరి గత దినాల్లో మరి వారు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా మరి కుటుంబంలో మరి అనారోగ్య పరిస్థితి ఏర్పడినప్పటికి కూడా దేవుడు కృపగలిగినటువంటి దేవుడు, స్వస్థపరిచేటువంటి దేవుడు కనుక స్వస్థపరిచి బలపరిచి మరి మన మధ్యకు నడిపించారు. మరి మనందరికీ తెలిసినట్లుగా మరి రెవరెండ్ రఘు రాబర్ట్ గారు మరి విశ్వవాణిలో స్టేట్ కోఆర్డినేటర్గా మరి తెలంగాణ రీజన్కి వారు పనిచేస్తూ ఉన్నారు. నమ్మకమైనటువంటి సేవ, మరి అదేవిధంగా కమిట్మెంట్, చాలా సమర్పణతో కూడినటువంటి, త్యాగంతో కూడినటువంటి మరి తన సమయాన్ని మరి తనకున్నటువంటి తలాంతులన్నింటినీ కూడా మరి వెచ్చించి మరి ఆ సంస్థ కొరకు నమ్మకంగా పనిచేయటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మరి సాధనమై ఉన్నాడు అని నేను గ్రహించి అనేకసార్లు వారితో మాట్లాడటం జరుగుతుంది. కనుక మన ఆహ్వానాన్ని అందుకొని వారి సమయంలో మన సంఘానికి వచ్చినందుకు వారిని అభినందిస్తున్నాను. మా సంఘం కొరకు మరి ప్రార్థిస్తూ మరి చక్కటి వర్తమానాన్ని ఈ సమయంలో మనకు అందించాలని కోరుతూ వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. వారి పైకి వస్తుండగా మనమందరం కూడా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానించుకుందాం. అందరు ప్రార్థన పూర్వకంగా మీరు ఉండండి. వాక్యాన్ని మనతో దేవుడు మాట్లాడినట్లుగా మీరు ప్రార్థనాపూర్వకంగా ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాను. నేను పెడతాను, నేను మీరు దేవుని ఘనమైన నామానికి స్తోత్రం కలుగునుగాక. మానవ పాప ప్రాయశ్చిత్తం కొరకై నరవతారిగా ఈ లోకంలో అవతరించి సిలువలో బలియాగమై మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచిన మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో, మృత్యుంజయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ తల్లి, దైవజనరాలు, అభిషక్తురాలు మరి రెవరెండ్ దీనా ప్రకాష్ ఆంటీకి, అమ్మగారికి, పాస్టమ్మ గారికి ప్రత్యేకంగా నేను శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వయస్సు మళ్ళిన వాళ్ళు, పెద్దవాళ్ళు, ఇలాంటి దైవజనులు, దైవ సేవకురాండ్లు మన సమాజంలో దేవుడు మనకు అనుగ్రహించడం బహు దీవెనకరం. ఆ రీతిగా సంఘ కాపరిగా దేవుని చేత అభిషేకించబడి ఏర్పాటు చేయబడిన అభిషక్తులైన దైవజనులు రెవరెండ్ శామన్న గారికి ప్రత్యేకంగా శుభవందనాలు. ఆ రీతిగా దైవ సేవకురాలు ప్రియ చెల్లెలు కృపమ్మకు ప్రత్యేకంగా నేను శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని నియమమును సంఘములో కార్యరూపంలోనికి తీసుకురావడానికి తన వంతుగా ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ యవన బిడ్డలను మరి స్త్రీలను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న మంచి నాయకురాలుగా మరి సహోదరిని దేవుడు ప్రతిష్ఠించినందులకై నేను దేవుని గణపరుస్తూ ఉన్నాను. మంచి యవన బిడ్డల యొక్క క్వైర్, వాళ్ళ తలాంతుల కంటే నేను అభినందించగలిగింది వారి మధ్యలో ఉన్న ఆ వన్నెస్. వారు చక్కగా ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు. ఈ దినాల్లో సంఘాలలో యవన బిడ్డలు పార్టిసిపేట్ అవ్వడానికి పెద్దగా ఇష్టపడడం లేదండి.
అంటే లైఫ్ చాలా బిజీగా ఉన్నది. కానీ కమిట్మెంట్, ప్రభువు మరియు సంఘము, సంఘ పెద్దలు, సంఘ కాపరి మీద ఉన్న గౌరవం వారిని ఈ రీతిగా ఉంచుతూ ఉన్నది. అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఆ రీతిగా సంఘ అభివృద్ధి కొరకై తమను తాము ప్రతిష్ఠించుకొని దైవజనుల ద్వారా ప్రత్యేకించబడిన సంఘ పెద్దలకు నేను ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇమాన్యుయల్ అంకుల్ గారు, బాబురావు గారు, ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు. వారి యొక్క సమర్పణ ఎంతైనా విశిష్టమైనది. ఈ సంఘమును బట్టి నేను నిత్యము ప్రభువును గణపరుస్తాను. క్రీస్తు సువార్త మహిమ మందిరము నేను అక్కడక్కడ చెబుతూ ఉంటాను. ఏం చెప్తూ ఉంటాను అంటే, ఈ ప్రక్కన ట్రైన్స్ పోతుంటాయి కదా, అదొక డిస్టర్బెన్స్. దేవుని పనికి ఎప్పుడూ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. సో డిస్టర్బెన్స్ ఏం నేర్పిస్తుంది మనకంటే, దేవుని బిడ్డల జీవితంలో, క్రైస్తవుల జీవితంలో డిస్టర్బెన్స్ అనేది ఏం చెప్తుంది అంటే, కాయలున్న చెట్టుకు రాళ్ళ దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఏమండి, ఎండిపోయిన చెట్టుకు రాళ్ళ దెబ్బలు తగులుతాయా? ఎండిపోయిన చెట్టుకు ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటుందా అండి? ఏముండదు, అది డైరెక్ట్ పొయ్యిలోకి పోయేదే. కనుక దానికి ఏం పెద్దగా డిస్టర్బెన్స్ ఉండదు. ఉరిశిక్ష పడ్డ వాళ్ళని చూడండి, అడిగి అడిగి వడ్డిస్తూ ఉంటారు. ఎందుకంటే వాడు చచ్చిపోతుండు కనుక వాని పాపం, వాని మీద సింపతి ఉంటుంది. అట్లా నశించిన వాళ్ళకు ఏం డిస్టర్బెన్స్ ఉండదు. ఎక్కడైతే దేవుని కార్యం జరుగుతుందో, ఎక్కడైతే, ఇది ఒక ఉదాహరణ మాత్రమే, ఇది డిస్టర్బెన్స్ అని నేను అనడం లేదు. కానీ అట్లా పరిచర్య, దేవుని పరిచర్య నమ్మకంగా జరుగుతున్న దగ్గర మరి ఇలాంటి అనేకమైనవి జరుగుతూ ఉంటాయి. ఈ విశిష్టమైన సమయంలో మరి నన్ను ఆహ్వానించిన ప్రియ తల్లికి ప్రత్యేకంగా వందనాలు. నా తోటి దైవజనులు, మరి వెస్ట్ హైదరాబాద్ యొక్క కోఆర్డినేటర్, విశ్వవాణి సీనియర్ గాడ్ సర్వెంట్ రెవరెండ్ డిఎన్ శామ్యుల్ అన్న గారు కూడా రావడం సంతోషకరం. వారికి కూడా నేను శుభములు తెలియజేస్తూ, ఈ సంఘము యొక్క వ్యవస్థాపకుడు దేవుడై ఉన్నాడు. ఏమండి, సంఘ వ్యవస్థాపకుడు ఎవరు? దేవుడై ఉన్నాడు. కానీ ప్రభువు ఒకవేళ పేతురుతో మాట్లాడుతున్న మాట మనం గమనిస్తే, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అంటాడు. అనగా పేతురును ఆధారం చేసుకొని మాట్లాడతాడు. సంఘము దేవుందే, సంఘ వ్యవస్థాపకుడు దేవుడే, సంఘము కట్టింది దేవుడే. ఏమండి, సంఘాన్ని సంరక్షిస్తుంది దేవుడే, సంఘంలో దేవుడే అధ్యక్షుడిగా ఉంటాడు. కానీ ఈ బండ మీద కడతాను అంటాడు. అక్కడ పేతురును వాడుకున్నాడు. ఈరోజు మనమందరం ఈ రీతిగా సమకూరడానికి దైవజనుడైన ప్రకాశమయ్య గారు పేతురు స్థానములో, ఆనాడు పేతురుతో దేవుడు మాట్లాడినట్టు ఒక దినాన ప్రియ తండ్రి, దైవజనుడు, అందరికీ ఆత్మీయ తండ్రి ప్రకాశమయ్య గారితో దేవుడు అలా మాట్లాడాడు. ఆయన జీవనోపాధి, ఉద్యోగము అన్నీ, ఉద్యోగం చేసేది కదా అంకుల్, రైట్, ఉద్యోగం అన్నీ ఉన్నప్పటికీ, ఇప్పుడు నేనైతే పరిచర్య మాత్రమే చేస్తున్నా, ఆయన పరిచర్య కూడా చేశాడు. అంటే ఉద్యోగం ఉన్నది, ఇంకేదో ఉద్యోగం చేసుకుంటూ మన యొక్క గుడ్ విల్ చర్చ్కి ఇస్తుంటే సరిపోద్దని చాలామంది ఉంటారు. అది మంచిది. కానీ బియాండ్ దట్ పరిచర్య చేయడం అనేది గొప్ప విశిష్టత. మొయ్యగలిగిన వాళ్ళకే దేవుడు భారం పెడతాడండి. ఏమంటాను అంటే, ఉద్యోగం అనేది ఉండగా కూడా పరిచర్య అనే గొప్ప ఒక బాధ్యతను, ఒక పెద్ద బరువును మరి ప్రియ తండ్రి భుజస్కంధాల మీద దేవుడు ఉంచాడు. ప్రియులారా, నా కాడిని మోయు అన్నాడు. ఆ కాడి సులువుగా తేలిగ్గా ఉంటుంది, కానీ అది చాలా బరువైనది. ప్రియులారా, బాధ్యత సహితమైనది. బాధ్యత రహితంగా ఈ బరువును మొయ్యలేము ప్రియులారా. కనుక అంత బాధ్యతను, ఆ బాధ్యతాయుతమైన సమర్పణతో ప్రియ తండ్రి దైవజనుడైన ప్రకాశమయ్య గారు ఈ పరిచర్యను వారు ఎత్తుకొని మరి దేవుని వైపు చూస్తూ వారు నడిపిస్తూ వచ్చారు. ప్రియులారా, వారు నడిపిస్తూ, నేను అనుకుంటాను వారున్న దినముల్లో ఉన్నంత ఉజ్జీవం ఈ దినాల్లో లేవు. ఎందుకంటే చాలా సంఘాలు వచ్చినాయి. ఈ సంఘం స్థాపించబడ్డప్పుడు ఇన్ని సంఘాలు ఉండకపోవచ్చు కదా జనరల్గా. సో అప్పుడు ఇక్కడికి ఎక్కువ వచ్చేవాళ్ళు కావచ్చు, లేక ఇంకా ఎక్కువ పరిచర్య ఉండవచ్చు. ఇంకా ఆయా ప్రాంతాల్లో వచ్చేసరికి కొన్నిసార్లు ఎట్లుంటుందంటే, ఇక్కడ కూడా మందిరం ఉంది కదా, ఇక్కడ వెళ్ళిపోదాంలే అని, లేక
ట్రాన్స్ఫర్స్ అని ఇంకొకటి వాట్ ఎవర్. అయితే వారు స్థాపించిన దినాల్లో నాకు తెలిసి ఇన్ని వసతులు లేవు. నేను చెప్పేది అది. వారు స్థాపించిన దినాల్లో, వారు పరిచర్య ప్రారంభించిన దినాల్లో ఇన్ని వసతులు, ఇన్ని సౌకర్యాలు, ఏమండి, ఇంత అనుకూలత లేదు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఆ దైవజనుడు దేవుని యొక్క అనుకూలతలో ఈ శ్రేష్టమైన పరిచర్యను వారు ప్రారంభించి, కొనసాగించి, స్థిరపరిచి, ప్రియులారా, ఇదంతా ఒక ఎత్తు అయితే తిరిగి మన చేతుల్లో, మీ చేతుల్లో పెట్టి దీన్ని కొనసాగించడానికి ఇచ్చిన స్థితి బహు భాగ్యమైనది. ఈ సంఘానికి అది ఒక ప్రివిలేజ్, దీవెన అని నేను చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవది, ఆనాడు మరి తండ్రి గారితోని కలిసి ఈ పరిచర్యను ప్రారంభించిన దినాల్లో ఉన్న పెద్దలు ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు, కానీ మరి వారందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ కష్టంలో వారితో కలిసి పనిచేశారు ప్రియులారా. ఆ కష్టంలో, ఆ ఇబ్బందులలో, ఆ వ్యతిరేకతలలో ప్రియులారా మరి వారితో కలిసి పనిచేశారు. నేను నమ్ముతున్నాను, తండ్రి గారితో ప్రారంభంలో పరిచర్యలు ఎవరు పాలు పొందినలో నేను తప్పక చెప్పగలను. ఒకవేళ వారు ఎవరెవరో నాకు తెలియదు, కానీ వారి కుటుంబాలను దేవుడు గొప్పగా దీవించి ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారి బిడ్డలను దేవుడు గొప్పగా దీవించి ఉంటాడు, గొప్పగా ఆశీర్వదించి ఉంటాడు. 28 ద్వితీయోపదేశ కాండం ప్రకారం తలగా, పైవారుగా, అప్పిచ్చువారుగా, భాగ్యవంతులుగా వారి కుటుంబాలను దేవుడు దీవించి ఉంటాడని నేను నమ్ముతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ గొప్ప దైవజనుడు ప్రారంభించిన ఈ పరిచర్యను అమ్మగారు, దైవజనుడు పెద్దలు, సేవకురాలు, ఇంకా సహకరిస్తున్న యవన బిడ్డలు, స్త్రీల సమాజం వారు, చిన్నపిల్లల పరిచర్య చేసేవారు, ఇంతమంది కలిసి ప్రియులారా దీన్ని ముందుకు నడిపిస్తూ ఉండడం ఎంతో శ్రేష్టమైన అభినందనీయము అని నేను తెలియజేస్తూ, ఈ రీతిగా కలిసి ఈ పరిచర్యను ముందుకు తీసుకుపోతున్న మీ అందరిని బట్టి నేను ప్రభు వారిని బహుగా స్తుతిస్తూ, ఆ దైవజనుడైన నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఈ దినాన మనకెంతో ఆశీర్వాదకరమని చెబుతూ, ఒక్కసారి 2 చేతులు పైకెత్తి మనం ప్రభు స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా నీకు వందనాలు. దైవజనుడిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రకాష్ మయ్య గారిని బట్టి వందనాలు. వారు చేసిన పరిచర్య అంతటిని బట్టి మీకు కృతజ్ఞతలు నాయన. ఆ దైవజనుడిని మీరు బలమైన సాధనముగా వాడుకున్నందులకై వందనాలు. ఇంతమంది ఆత్మీయ బిడ్డలను మీరు ఇచ్చినందులకై నీకు వందనాలు నాయన. ఇంతమంది నాయన సంఘ పెద్దలను తయారు చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ సంఘములో నుండి సేవకులను మీరు తయారు చేసినందుకు మీకు వందనాలు. బోధకులను తయారు చేసినందుకు మీకు వందనాలు నాయన. యవన ఆ సాధనాలను తయారు చేసినందులకై మీకు వందనాలు. ఈ సంఘమును మీరు విస్తరింపజేసిన విధమంతటిని బట్టి వందనాలు. ఈ రీతిగా మీ దాసుని సాధనముగా మీరు పట్టుకొని వాడుకొని నాయన ఇంతగా జరిగించిన ఈ స్థితిని బట్టి దైవజనుడిని స్మరణ చేసుకుంటూ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నేను కొన్ని తలంపులను మీ మనుగడలోనికి నేను తీసుకువస్తాను. దేవుని యొక్క చిత్తములో మరి వీటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా మరణము అనేది, ప్రభు బిడ్డల జీవితంలో మరణము అనేది నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. దైవజనుడు ప్రభు సన్నిధికి చేరాడు ఈ దినం ఎంతకాలం క్రితమో, ఎన్ని సంవత్సరాల క్రితమో? 20 సంవత్సరాలు. ఓకే, 20వ సంవత్సరంలోనే ఉన్నామండి. 2020లోనే ఉన్నాం. నేను ఏమంటారు వాగ్దానాన్ని కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరణం అనేది ప్రభువులో లేని వాళ్ళకు ఒక మర్మం. యూనో, మర్మరింగ్ అంటే ఏమంటాం తెలుగులో? గుసగుస, సనగడము, లేక ఒక విధమైన దుఃఖం. యూనో, సో ప్రభువులో లేని వాళ్ళకు మరణం అంటే ఒక పెద్ద గందరగోళం. కానీ ప్రభువులో ఉన్నవారికి మరణం అనేది మనోహరమైనది. ప్రియమైన దేవుని వార్లారా, పరిశుద్ధ గ్రంథములో మనం ఇంతకుముందు 116లో చూస్తున్నాం. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి ఏంటట? విలువైంది అంటాడు. భక్తుడైన పౌలు గారు
ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాల్లోనికి వచ్చి బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటాడు. ఇక్కడేమో విలువైంది అంటాడు దేవుని బిడ్డల మరణం, అక్కడేమో లాభకరమైంది అని చెప్తూ ఉన్నాడు. పేతురుతో దేవుడు మాట్లాడుతూ ఆయన మరణం గురించి మాట్లాడుతూ ఆయన ఎట్టి మరణం వలన దేవుణ్ణి మహిమపరచబోతుండో అంటాడు. ఏమండి, మరణం అనేది మహిమకరమైనది ప్రియమైన వాళ్ళ. అంత మాత్రమే కాకుండా అంత మాత్రమే కాకుండా ప్రకటన గ్రంథంలోనికి వచ్చినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు, ఇప్పటి నుండి క్రీస్తునందుండి మృతులైన వారు ధన్యులు అంటాడు. ఎన్ని భూస్థాపన కార్యక్రమాల్లో ఈ విషయాలు మనం విని ఉంటాం కదా. ఎక్కడైనా ఈ లేఖనాలను ఎత్తి ఆత్మీయ సత్యాలు బోధిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, ప్రియులారా, మరణము విలువైనది, మరణము లాభకరమైనది, మరణము మహిమకరమైనది. ప్రియులారా, మరణము ధన్యకరమైనది. దేవునికి మహిమ కలుగును గాక. ధన్యత అనే మాటకి ఎవరైనా అర్థము ఆలోచన చెప్పగలరా? వాట్ ఈస్ ధన్యత? ధన్యత అంటే ఏదైనా అదృష్టమా? ధన్యత అంటే బ్లెస్సింగా, దీవెననా, నసీబా? ధన్యత అనే సబ్జెక్ట్ భూ సంబంధమైంది కాదు. ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ప్రారంభిస్తాడు, చూశారు, కొండ మీది ప్రసంగం. ఏమంటాడు తెలుసా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటాడు. ధన్యత అనేది పరసంబంధమైందండి. అది ఏ రీతిగా నీలో, నాలో, మనలో, మన జీవితములో ఇంప్లిమెంట్ అవుతుంది, ఏ రీతిగా కార్యరూపంలోనికి వస్తుంది అంటే, ఎవరు ధన్యులు అంటే, ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఎవరు ధన్యులు అంటే, భూమి మీద బ్రతికి ఉండగానే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుట ద్వారా పాప ప్రాయశ్చిత్తం పొందిన స్థితిలో నేను ఇప్పుడు చనిపోయిన మోక్షానికి, పరలోకానికి చేరుతాను అని ఎవరు చెప్తారో, ఎవరు ఆ నిరీక్షణ కలిగి ఉంటారో వారు ధన్యులై ఉన్నారు. హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటాడు. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద వస్తాడు, నన్ను తీసుకొని పోతాడు అని దైవజనుడు పాట రాస్తూ ఉన్నాడు. కనుక అది ధన్యత అంటే. ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, దైవజనుని యొక్క నిర్గమం, ప్రభు సన్నిధికి చేరిన దినాన్ని స్మరించుకుంటూ, ఇది కృతజ్ఞత, ఇది ఉజ్జీవం ప్రియులారా, ఇది ఆనందం, ఇది సంతోషం ఇత్యాది ఆ శ్రేష్టమైన తలంపులతో మనం సమకూడి ఉండగా, నీవు, నేను, మనము ఇదే చెప్పగలగాలి, ఈ సాక్ష్యము చెప్పగలగాలి, ఈ స్టేట్మెంట్ ఇవ్వగలగాలి. నేను ఈ దినం ఈ లోకాన్ని విడిచినా, లేక ఈ దినం ప్రభువారు వచ్చినా, నేను ఆయనతో పాటు ప్రభు సన్నిధికి నేను లేక పరలోకానికి చేరతాను అనే నిశ్చయత యేసు ప్రభు నామములో, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసములో మనం కలిగి ఉన్నప్పుడు ప్రియులారా, మనం ధన్యులమైతాం. అది సార్థకమైన జీవితం. ఆ సార్థకమైన జీవితాన్ని ప్రియ తండ్రి ప్రకాశ్మయ్య గారు మరి కలిగి ఉండి, పొందుకొని, దాన్ని కొనసాగించి ప్రియులారా, తన పరుగు ఆయన తుదముట్టించాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. దేవుడు ఆయనకు ఏమిటి? నీతి కిరీటాన్ని, మహిమ కిరీటాన్ని. నీతి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ది సాల్వేషన్. యునో, నీతి ఈజ్ నథింగ్ బట్ ది సాల్వేషన్. రక్షణ కిరీటాన్ని దేవుడు ఆయనకి ఇచ్చి ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నాడు ప్రియులారా. అయితే ఒక పెద్ద ప్రశ్న, ప్రభు వారు కూడా మరణించి తిరిగి లేచి పరలోకానికి పోయిన తర్వాత దేవదూతలు అందరూ వచ్చారట, ప్రభువా, ఇంత పెద్ద పరిచర్య నువ్వు చేశావు, ఇంత పెద్ద రక్షణ ప్రాజెక్ట్, మరి భూది గంతముల వరకు సువార్త ప్రకటించబడాలి, ఇదంతా చెప్పావు, మరి నువ్వు చేసి వచ్చావు, ఇప్పుడు దీన్ని ఎవరు కంటిన్యూ చేయాలి అని అడిగితే ప్రభు అన్నాడట, పేతురు ఉన్నాడు అక్కడ. ఎవరున్నారు? పేతురు ఉన్నాడు, ఇంకా తోమా ఉన్నాడు అని అంటే, ప్రభు ఎవరు మళ్ళీ చెప్పు అంటే, పేతురు ఉన్నాడు కదా, కేఫా. 3 సార్లు అబద్ధం ఆడిండు ప్రభు. ఆయన నీ ప్రాజెక్ట్ను ఎట్లా ముందుకు తీసుకుపోతాడు? తోమా ఏం చేశాడు? గాయాల్లో వానికి నమ్మకమే లేదు.
అవిశ్వాసివి కాక విశ్వాసివి కమ్మని నువ్వు కొంచెం బుద్ధి చెప్పి వచ్చినావు నిన్ననే. వీళ్ళు సేవ చేయడం ఏంటి ప్రభువా అంటే, ప్రభు అన్నాడట, వాళ్ళే చేస్తారు, వాళ్ళకే అప్పగించాను, వాళ్ళనే ఏర్పరచుకున్నాను. ఈ మాట వింటుండగా తండ్రి గారు వదిలిపెట్టి తన పరుగును తుదముట్టించి మన కొరకు వదిలిపెట్టిన పరిచర్య చేయడానికి మనం గొప్ప సమర్థులమేం కాకపోవచ్చండి. మనలో ఎన్నో బలహీనతలు ఉండవచ్చు. మనం అసలు ఆ దేవదూతలో లేక ఇతరులైన వాళ్ళలో మనల్ని చూస్తే ఈమె సేవ చేస్తుందా, ఈయన సేవ చేస్తాడా, ఈమె స్త్రీల సమాజాన్ని నడిపిస్తుంది, ఈ అబ్బాయి యూత్ మీటింగ్గా, వీళ్ళతోనా, వాళ్ళు ఎటువంటి వాళ్ళు మీకు తెలుసా అని మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు మన కొరకు. నిజమే, మనమంతా పరిపూర్ణులం కాము, అపరిపూర్ణమైన వారమే. కానీ ఆసక్తితో ప్రభువుతో అనుసంధానం అయితే ఆయన మనల్ని పరిపూర్ణమైన వాళ్ళగా, బలమైన పరిశుద్ధమైన పరిచర్యను బహు బలముగా చేయడానికి మరియు ముందుకు కొనసాగించడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రా, నువ్వు పాట పాడుదు రా అంటే 2 అడుగులు వెనకకేసి వెళ్ళిపోయావు కావచ్చు. బ్రదర్, ఈ వారం మీరు బైబిల్ స్టడీ నడిపించండి అంటే భయపడి వెనకడుగు వేసావు కావచ్చు. ప్రార్థన చేయమంటే కూడా కొంతమంది వణుకుతారు, అమ్మో నేను కాదులే, ఆమె చేస్తుందిలే, ఈయన చేస్తాడులే. కానీ ఇన్ని రకాలుగా నేను కాదు అనుకున్న నిన్ను దేవుడు అవును 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 అంటూ ఉన్నాడు. నిన్నే ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సంఘ అభివృద్ధిలో నీవే ముఖ్యమైన సాధనముగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దినాన ప్రియులారా, కొంత క్లుప్త ధ్యానం మనం చేయడానికి ముందు నేను చెప్తూ ఉన్నాను, ఈ దినాన నిన్ను నువ్వు దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. ఈ మందిర సభ్యుడిగా, దేవుని రాజ్య వారసురాలుగా, ఈ సంఘ అభివృద్ధి కొరకై దేవుడి దినాన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ప్రత్యేకపరుస్తున్నాడు, ఏర్పరుస్తూ ఉన్నాడు. నువ్వు ఆల్రెడీ ఆయన సంకల్పంలో ఉన్నావు, దాన్ని నువ్వు గ్రహించక ఇంతకాలం అలా ఉన్నావు. ఈ దినాన నిన్ను ప్రతిష్ఠిస్తున్నాడు, ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారు వెళ్ళిపోయారు, దైవజనుడు ప్రభు సన్నిధికి చేరాడు. కానీ మనము ఇక్కడ ఉన్నాం. ఉన్న మనతో దేవుడు కొన్ని విషయాలు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి దయచేసి నాతో పాటు హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రాసినట్లుగా తెలుపబడుతున్న హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం మనం చూద్దామండి. 22వ వచనం అందరం కలిసి చదువుదామండి. తీయండి, అందరు కలిసి తీయండి. సామాన్యమైన ప్రింట్లో 207వ పేజీ క్రొత్త నిబంధనలో ప్రారంభిస్తాం. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యోసేపు గారి యొక్క మాటలు మనం చూస్తూ ఉన్నాం. యోసేపు కంటే ముందు జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యాకోబు గారు ఉన్నారు. యాకోబు గారి కంటే ముందు ఇస్సాకు గారు ఉన్నారు. ఇస్సాకు గారి కంటే ముందు అబ్రహాము గారు ఉన్నారు. అబ్రహాము గారు 170 సంవత్సరాలు బ్రతికాడు. ఎంతండి? 170 సంవత్సరాలు. ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికాడు. యాకోబు 147 సంవత్సరాలు బ్రతికాడు. ఇక్కడ ఎవరు? యోసేపు 110 అంటే 110 సంవత్సరాలు బ్రతికాడు. చాలా విచిత్రమైన క్రమం. ఒక విధంగా చెప్పాలి అంటే అబ్రహాము కంటే ఇస్సాకు ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు. ఇస్సాకు అంటే అర్థం ఏంటి? నవ్వు. మనము నవ్వడం ఆరోగ్యం అట కదా, నవ్వడం, లాఫింగ్ క్లబ్స్ అని ఉంటాయి. కనుక ఆయనను దేవుడు ఇంకొక 5 సంవత్సరాలు ఎక్కువగా బ్రతికించాడు. నీ జీవితంలో నువ్వు నవ్వక ఎంతకాలం అయి ఉంటుంది? నవ్వక ఎంతకాలం అయింది? ఏదో నటనాయుక్తమైన నవ్వు, అందరి ముందు అందరికి కనిపించడానికి నవ్వే మీది నటనాయుక్తమైన నవ్వు నువ్వు నవ్వుతున్నావేమో. కానీ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ, ఒకరు పైకి నవ్వుచుండినను వారి హృదయంలో దుఃఖం ఉండవచ్చును. ప్రభువు ఈ దినాన మాట్లాడుతూ ఉన్నాడు మనకు.
వీరి యొక్క జీవితాన్ని మనం చూస్తే ఆయన బ్రతికిన దానికంటే కుమారుడు ఇంకా ఎక్కువ బ్రతుకుతూ ఉన్నాడు. కుమారుడు బ్రతికిన స్థితిని గమనించిన తర్వాత ఆయన కుమారుడైన యాకోబు మళ్ళీ డౌన్ అవుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన లోపల నవ్వు తక్కువ ఉన్నది. 147 ఇయర్స్లో నవ్వు చాలా తక్కువగా ఉన్నది. చూడండి నాతో పాటు దయచేసి ఆదికాండము 47వ అధ్యాయము 8 నుండి, ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినందుకు 9వ వచనం, యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినముల్లో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పాను. చూసారా, ఇప్పుడు ఈయన ఏం చనిపోవట్లేదు. ఈయన 130 అంటుండే, ఇంకా 17 సంవత్సరాలు ఆయన బ్రతకబోతుండు. కానీ ఆయన అంటున్నాడు, నీ వయసు ఎంత అయ్యా అంటే ఏమంటున్నాడండి, నేను యాత్ర చేసిన దినములు ఇవి, నేను బ్రతికిన దినములు కొన్నే. జీవశవములాగా బ్రతుకుతున్నారు అంటారు, చూసారా ఏమండి, జీవశవములాగా. ఇంకొక మాట చెప్పనా, మనం తెలుగు వాళ్ళకు సామెత ఉంటుంది, పంది అయి 10 కాలాలు బ్రతికే కంటే నంది అయి 4 కాలాలు. ఇక్కడ పంది నంది మ్యాటర్ కాదండి. దీంట్లో మ్యాటర్ ఏంటంటే నెమ్మది కలిగిన జీవితం గురించి. నంది మీన్స్ ఒక ఆవు కదా, నంది అంటే ఆవే కదా. సో ఆవు యొక్క లైఫ్ స్టైల్కు పంది యొక్క లైఫ్ స్టైల్కు డిఫరెన్స్ మనకు తెలుసు ఏమండి కదా. సో జీవన విధానం జీవిత ప్రత్యేకత గ్రహించిన స్థితి వారి జీవితానికి సార్థకం చేస్తూ ఉంటుంది. ఈయన అంటూ ఉన్నాడు, ఈయన జీవితంలో ఏం జరిగిందో మనకు తెలుసు. యాకోబు జీవితంలో ఆయన వచ్చి అంటూ ఉన్నాడు, ప్రియమైన దేవుని వారలారా, నేను బ్రతికిన దినములు కొన్నే, అవి కూడా ఆయాసము, అవి కూడా దుఃఖమే, నా పితరుల ఆనందం అంతా నాకు లేదు అంటూ ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు నేను చెబుతున్నాను అంటే, ప్రియమైన దేవుని వారలారా, ఎంత కాలము బ్రతికామనేది కాదు కానీ ఎలా బ్రతికాము అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఈరోజు తండ్రి గారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ప్రియమైన వారలారా, ప్రసంగి గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అంటారు. నేనేమంటానంటే, తండ్రి గారు బ్రతికున్న దినాల్లో ఆయన బర్త్డే ఎన్నిసార్లు చేసుకున్నాడో నాకు తెలియదు. ఇట్లా ఇంతమందిని పిలిచి బర్త్డేలు అయినాయి ఎప్పుడన్నా? వెరీ రేర్, చాలా తక్కువ. కానీ ఈరోజు కోవిడ్ గురించే ఇంతమంది ఉన్నాం. కోవిడ్ లేకపోతే ఇంకా చాలా మంది ఉండేవాళ్ళు కావచ్చు. ఎన్ని రోజులు మీటింగ్స్? 3 days మీటింగ్స్ ఉండేది. 3 days or 2 days? యా, ఒకవేళ సండే కనెక్టెడ్గానో ఎట్లనో ప్లాన్ చేసేవాళ్ళు కావచ్చు. సో 3 days మీటింగ్స్. ఒక వ్యక్తి యొక్క ప్రభు సన్నిధికి చేరిన దినాన్ని స్మరించుకుంటూ అంటే, జస్ట్ యూ ఇమాజిన్, ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు అంటున్నారు. ప్రియులారా, ఇక్కడ యోసేపు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను 3 తరాలను జ్ఞాపకం చేశాను కదా. 3 తరాలను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. సో యాకోబు తరువాత యోసేపు కనిపిస్తూ ఉన్నాడు. యోసేపు ఏమంటున్నాడు అంటే, నేను చనిపోతూ ఉన్నాను, నేను ఈ దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాను, కానీ ఒక వీరి యొక్క నిర్గమం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, యోసేపు చనిపోయిన తర్వాత చాలా కాలం మోషే ఎప్పటివాడు, ఆయనకు ఎంత కాలం వ్యత్యాసం ఉన్నది. ఆ కాలము తర్వాత మోషే యొక్క ఆధ్వర్యములో 10 తెగుళ్ళు, ఎర్ర సముద్రము దాటడం, దాని గురించి ఈయన ప్రశంసిస్తూ ఉన్నాడట. విశ్వాసుల యొక్క నిర్గమము ఎప్పుడు ప్రశంసా సహితమైనది. దేవునికి మహిమ కలుగును గాక. దుఃఖ సహితమైనది కాదు. నిర్గమం అంటే ఏంటి? బయటికి వెళ్ళడం, ఈ ఉన్న స్థితి నుండి బయటికి వెళ్ళడం అండి. దీన్ని నిర్గమం అంటారు. నిర్గమకాండం అంటే ఏంటి? బయటికి రావడం, ఉన్న స్థితి నుండి బయటికి రావడం.
నిర్గమము అంటే ఏంది? నిర్గమకాండం అంటే ఏంది? బానిసత్వం నుండి బయటికి రావడం. ప్రియులారా, బంధకాల్లో నుండి బయటికి రావడం. ఏమంటాం మనం ఇంగ్లీష్లో? ఏమంటాం? ఫండమెంటల్ రైట్స్. తెలుగులో ఏమంటాం? ఫండమెంటల్ రైట్స్. బ్రదర్ ఏమంటాం? ఫండమెంటల్ నైతిక హక్క. ఏదో వస్తలేదు నాకు తెలుగు వర్డ్. ప్రాథమిక హక్కు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. ప్రాథమిక హక్కు. ప్రాథమిక హక్కులు లేని వాళ్ళు నిర్గమము తర్వాత పౌరులు అవుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీ పత్రికలో ఎఫెసీ సంఘముతో మాట్లాడుతూ ఆయన అంటాడు, నువ్వు నిజమునకు మీరు ఇశ్రాయేలుతో సహ పౌరులు కాక మీకు ఫండమెంటల్ రైట్స్ లేవు, నైతిక హక్కులు లేవు. హక్కు లేని వారిని యేసు ప్రభువు ద్వారా హక్కుదారులుగా, మాతో సమానముగా దేవుని ఇంటి వారుగా మారుస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప సంగతి. ఇక్కడ యోసేపు ప్రియమైన దేవుని వారలారా తన జీవిత యాత్రలో దేవుని చిత్తమును నెరవేర్చి దేవుని పిలుపు కొలది ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ప్రియులారా ఆయన వదిలిపెట్టిపోయే పనిని వీరికి అప్పచెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాన ఆ తండ్రి గారు దైవజనుడు ప్రభు సన్నిధిలోనికి వెళ్ళిన దినము మనం జ్ఞాపకం చేసుకుంటే 20 లాంగ్ ఇయర్స్ అని చెప్తూ ఉండగా ఆయన వెళ్ళే దినమున ఏది ఆయన వదిలిపెట్టిపోయాడో మన కొరకు ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వదిలిపెట్టిపోయిన దానిని ఏ రీతిగా మనం కొనసాగిస్తూ ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, 1908 సంవత్సరంలో మూసీ నదిలో నీళ్లు తాగుతారట. ట్యాంక్ బండ్ దగ్గర అది మంచినీటి సరస్సు అట అండి, మూసీ నది. అక్కడ వాటర్ తాగేవాళ్ళట, అది డ్రింకింగ్ వాటర్ అట. ఇప్పుడు చెప్పండి, నాగోల్ వరకు రండి. ఏమండి, ట్యాంక్ బండ్ నుంచి నాగోల్ ఐడియా ఉందా మీకు? ఉప్పలు పోతుంటే నాగోల్ ఆడికి పోతుంటేనే మన చేతులు ఆటోమేటిక్గా ఇలా మూసుకుంటాయి. భయంకరమైన వాసన. ప్రియులారా, అక్కడ తాగే నీళ్లుగా ఉండే రాను అది ఎలా అయింది? 20 సంవత్సరాల క్రితం దైవజనుణ్ణి తీసుకుంటూ మనల్ని నమ్మి దేవుడు ఈ పనిని మన చేతిలో పెడితే దానిని మనం ఎలా తీసుకొస్తూ ఉన్నాం ఒకసారి మనం ఇక్కడ ఆలోచన చేయాలి. జెరుబ్బాబేలు తర్వాత ఆ మందిరము తిరిగి నిర్మాణమై ప్రతిష్ఠిస్తున్నప్పుడు ఏమంటారండి? మొదటి వైభవం అంతా ఇప్పుడున్న మందిరము అంత వైభవం లేదు. కట్టుడేదో కట్టాం, కానీ ప్రియులారా అప్పుడు ఉన్న వైభవం వేరు, ఇప్పుడున్న వైభవం వేరు అంటారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దినములు గడుచుచుండగా దేవుని యొక్క కార్యము నూతన పరచబడుతూ అభివృద్ధి చెందుతూ విస్తరిస్తూ ఉండే క్రమం అయి ఉన్నది. అదేదో బిల్డింగ్ బేస్డ్గా అక్కడ మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఇక్కడ పరిచర్య పరంగా సంఘముగా ప్రియులారా ఇది దినదిన అభివృద్ధి చెందవలసి ఉన్నది. ప్రశంసిస్తూ ఉన్నాడు ఎవరు? యోసేపు తన సహోదరులను పిలిచి కొంతకాలం తర్వాత, సుమారు కొన్ని 100 సంవత్సరాల తర్వాత ప్రియమైన దేవుని వారలారా మొత్తం 420 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉన్నారండి. దాంట్లో వీరు వెళ్ళిన తర్వాత యోసేపుతోని మ్యాటర్ ఆఫ్ 50 ఇయర్స్ కావచ్చు, 50 కాకపోయినా కానీ 70-80 ఇయర్స్ కావచ్చు. 70-80 ఇయర్స్ 400 చేంజ్లో లెస్ చేస్తే ఒక 350 ఇయర్స్ తరువాత జరగబోయే సందర్భాన్ని ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ప్రభు బిడ్డలమైన మనము ఈరోజు ఏమున్నదో ఇదే మొత్తం కాదండి. దీనికంటే గొప్ప కార్యాలు మన కొరకై దేవుడు ప్రణాళిక చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంసారములో, నీ ఉద్యోగములో నీవు ఊహించని గొప్ప కార్యాలు నీ కొరకు ఆయన జరిగించబోతూ ఉన్నాడు. ఇదే యోసేపు ఒక చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు ప్రియులారా దేవుడిచ్చిన దర్శనాలు జ్ఞాపకం ఉన్నాయా? చెప్తే ఎవరైనా నమ్మారా అండి? నవ్వారా? నవ్వుడు కూడా కాదు, కోపం చేయడమే. ఏమండి, కోపం చేయడమే. కానీ దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. దర్శనం అంటే ఏంటి తెలుసా?
ఆంగ్లంలో మనం విజన్ అంటాం. విజన్ ఈజ్ సీయింగ్ ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. దర్శనం అంటే ముగింపును చెప్పండి, ప్రారంభము నుండి చూడగలగడం. దేవునికి మహిమ కలుగునుగాక. ముగింపును ప్రారంభము నుండి చూడగలగడం. ఎంతవరకు చూస్తున్నావు? నీ ఆత్మీయ నేత్రాలు ఎక్కడి వరకు వెళ్తూ ఉన్నాయి? కాలేజీకి వెళ్తుంది ఒక అమ్మాయి, ఓ అబ్బాయి, వాళ్ళకు 10 మార్కులు వచ్చినాయి, నాకు 9 మార్కులు వచ్చినాయి. తాడేది ఫ్యాన్ ఏది? వెంటనే నేను నా వెయిట్ చూసుకోవాలి. 2 మార్కులు తక్కువ వచ్చినాయంటే నా వెయిట్ ఏమో తగ్గినట్టున్నది కనుక నేను ఫ్యాన్కు వెయిట్ చూసుకుంటా. లేకపోతే 4 ఫ్లోర్స్ ఉన్న నారాయణ కాలేజ్ మీద నుండి కిందికి నేల వరకు ఎంత పొడుగున్నదో ఈ బిల్డింగ్, దీని కొలత చెప్తా నేను. వెంటనే పైనుంచి దూకాలి, లేకపోతే చెప్పక చేయక ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. వెంటనే అది కాదు. ప్రభు ఆయనకి ఇచ్చిన దర్శనములో, ప్రియమైన దేవుని వారలారా, యోసేపు జీవితంలో దర్శనములో దాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో దాన్ని ఎప్పుడైతే ఆయన స్టేట్మెంట్గా తల్లిదండ్రులకు అన్నదమ్ములకు తెలియజేశాడో తృణీకారమే వచ్చింది. యూజ్లెస్ ఫెలో, పెద్దలంటే గౌరవం లేదు, మేము నీ ముందు తల వంచుతామారా? ఒకరికంటే ఒకరు ఘనముగా ఎంచుకోమంటే నువ్వు నిలబడితే మేము మీకు తల వంచాలా? అదే కదా అన్నలు కోపం చేసింది, తల్లిదండ్రులు కోపం చేసింది. సరేలే అని ఒక అడుగు వేస్తే గుంతలో పడవేశారు, ఇంకొక అడుగు వేస్తే అమ్మబడ్డారు, ఇంకొక అడుగు వేస్తే బలమైన ఇనుప సంఖ్యలతో నడిపించబడుతూ ఉన్నాడు. సరేలే అక్కడికి పోయినాక ఇంకెవరో కొన్నాడు, ఆయన ఇంట్లో ఏదో మర్యాదగా ఉన్నామంటే అక్కడ ఒక భయంకరమైన సమస్య. అక్కడి నుంచి చెరసాల. ప్రభువా, నువ్వు నిజంగా నాకు దర్శనం ఇచ్చినవా, లేకపోతే భ్రమపరచు ఆత్మను బట్టి నేనేమన్నా పల్టీ కొట్టానా? అలానే అనిపిస్తుంది. ఎక్కడైనా పాజిటివ్గా ఉన్నదా? ఎక్కడైనా పాజిటివ్గా ఉన్నదా? ఇప్పుడు నేను అంటాను, నా జీవితంలో ప్లస్ రావాలి. ప్లస్ రావాలంటే ఒక గీత ఇలా ఉంది, దీంతో నేను ప్లస్ చేయగలనా? ఇంకొక అలాంటి గీత వస్తే ఆ రెండింటిని పెడితే ప్లస్ అయింది నాకు. అట్లీస్ట్ 2 మైనస్లు అయినా నా జీవితంలో ఉంటే ఒక్క ప్లస్ నేను దాన్ని చేయగలుగుతా. ఐ రైట్ ఆర్ నాట్? ఏరా, విశ్వాస జీవితంలో ఎన్ని మైనస్లు ఉంటే అన్ని ప్లస్లు అవుతాయి. హల్లెలూయా. సాతానుడు, లోకము, పరిస్థితులు, దేవుని యొక్క పరీక్ష, ఇలాంటి ఎన్ని మైనస్లు మన అకౌంట్లోనికి వస్తూ ఉంటే అవన్నీ ఏమవుతాయి? నేను చాలాసార్లు చెప్తుంటా, భార్యాభర్తల డిస్ప్యూట్స్ అవి ఉంటాయి కదా, భర్త భార్య గురించి, భార్య భర్త గురించి. నేనంట, నీ భర్త యొక్క మైనస్ పాయింట్స్ ఏవో అన్ని తీసుకురా నా దగ్గరికి, వాటిని యేసు ప్రభుకి ఇస్తే అన్ని ప్లస్ చేసి ఇస్తాడు. ఏనో 2 మైనస్లు ఏమవుతున్నాయి, ఇట్లా పెడితే ప్లస్ అవుతుంది. ప్రభు దగ్గరికి తీసుకురా. మన ప్రభు ఆ మైనస్లన్నింటినీ ప్లస్గా చేస్తాడు, ఆ నష్టం అంతటిని లాభముగా మారుస్తాడు, ఆ అవమానాన్ని ఘనతగా మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాన యోసేపును ఎందుకు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను అంటే, ప్రియులారా, దైవజనులు ప్రకాశమయ్య గారు ప్రారంభించిన దినాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఎన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లో అనుకున్న వెంటనే ఏమంటారు, రెడ్ కార్పెట్ వెల్కమ్ ఏం దొరికుండదు వారికి. కానీ ఈరోజు ఇంతమంది, దీనికి డబల్ సంఘం ఉన్నది. ఏదో కోవిడ్ ఆ పరిస్థితులు, చిన్నపిల్లలు రావద్దు, 60+ రావద్దు, వీళ్ళందరేమో యవనస్తులు, వీళ్ళ వయసు లెక్కకు రాదు. ఇమ్మానియల్ అంకులో, బాబురావు గారు, ఇంకా పెద్దవాళ్ళు ఎవరనంటే వీళ్ళు ఎవర్ గ్రీన్, ఏది వాళ్ళని ఏం చేయలేదు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇంకా చాలా మంది ఉన్నారు, రాలేని పరిస్థితి, రాకూడదు అనుకొని ఈ పరిస్థితిని బట్టి ఇంతగా ప్రియులారా విస్తరిస్తూ ఉన్నది. ఆ రోజు వారికి వచ్చిన ఆటంకాలను బట్టి, వద్దులే, దేవుని చిత్తం కాదు కావచ్చులే, మనం ఏదో ఏమంటారు, ఏదో అలా ఉజ్జీవంతోని ఆవేశంతోని మనము అనుకున్నామేమో పరిచర్య చేద్దామని ఆనాడు వాళ్ళు అనుకొని ఉంటే వారికి వచ్చిన సమస్యల్లో ఈరోజు ఇది చూడం. ఈ మాటలు నీవు వింటుండగా 350 సంవత్సరాల తరువాత వారి యొక్క నిర్గమము గురించి ఈయన ప్రశంసిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రజెంట్ వాళ్ళు బాగానే ఉన్నారు బికాజ్ ఆఫ్ జోసెఫ్, యూనో. కానీ కొన్ని రోజుల తర్వాత ఉంటుంది వీళ్ళకి ఆట.
ఏంటి ఆట? పౌరులుగా ఉన్నవాళ్ళు ఏమయ్యారు? బానిసలైపోయారు. కానీ బలమైన జనముగా బయటికి వచ్చారు. హల్లెలూయా. ఈ దినాన నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, కానీ దేవుడు నిన్ను బలమైన జనముగా చేయబోతూ ఉన్నాడు. మళ్ళీ క్రీస్తు సువార్త మహిమ మందిరాన్ని ఈ సంవత్సరం మొదలు రానున్న దినాల్లో బలమైన జనముగా, సంఘముగా ఆయన చేయబోతూ ఉన్నాడు. ఎంతటి బలమైంది అంటే ప్రియమైన దేవుని వారలారా, మత్తయి సువార్త 18 అధ్యాయం, మత్తయి సువార్త 18 అధ్యాయం దయచేసి. క్షమించండి, 16 అధ్యాయం 18 వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. 19 పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీ భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ దేవుడు 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు. కట్టుదును, ఓకే. మొదటిది, పాతాళ లోక ద్వారాలు సంఘము ఎదుట నిలబడవు. హల్లెలూయా. సంఘం అంటే పాతాళ లోకాన్ని డిసపియర్ చేసేది. దేవునికి మహిమ కలుగును గాక. నా జీవితంలో పాతాళం ఉన్నది, కానీ సంఘము అనగా సువార్త నా జీవితాన్ని పాతాళములో నుండి నిత్య జీవితానికి తీసుకొస్తుంది. హల్లెలూయా. నేను మూసీ నది చెప్పిన కదా, తాగే నీళ్లు, డ్రింకింగ్ వాటర్, దాంట్లో కలుషితం అయిపోయి కనీసం దాంట్లో కాలు పెట్టడానికి కూడా లేని స్థితి. అట్లనే మన జీవితంలో అలాంటి మురికి స్థితి సంఘము యొక్క బాధ్యతాయుక్తమైన పరిచర్య ప్రకటనను బట్టి ప్రియులారా నా జీవితము మార్చబడుతుంది. ఒక దినం వస్తుంది ఇంకా అసలు పాతాళం అనేదే ఇక్కడ ఉండదు. మీరు చెప్పండి, లైట్ ఎక్కడ ఉంటుందో అక్కడ చీకటి ఉండదు. సింపుల్ ఏమంటారు, అండర్స్టాండింగ్, అంతేనా? లైట్ ఎక్కడ ఉంటుందో అక్కడ చీకటి ఉండదు, చీకటి పారిపోతుంది. ఈరోజు ఈ సంఘానికి దేవుడిస్తున్న ఒక గొప్ప దీవెనకరమైన మాట ఏమిటంటే, పాతాళలోక ద్వారాలు ఈ సంఘం ఎదుట నిలబడవు. ఒక్కటి. రెండవది ఆయన ఏమంటున్నాడు అంటే, పరలోకం యొక్క తాళపు చెవులు మనకి ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. తాళం చేయించిన తర్వాత ఇంకేంటండి, ఎంత లోపలికి పంపించగలిగితే అంత నీవు పంపించు. తాళమే మన దగ్గర ఉన్నది. నీవు క్లోజ్ చేయాలనుకుంటేనే క్లోజ్ చేయొచ్చు, నీవు ఓపెన్ చేయాలనుకుంటే ఓపెన్ చేయొచ్చు. ఎంత చక్కగా చెప్తున్నాడు దేవుడు, ఎంత చక్కగా చెప్తున్నాడు. ఒక ఆత్మను ప్రభువు దగ్గరికి తీసుకుపోవడానికి నీవు యేసు నామములో తెరువు ద్వారాన్ని. ఒక ఆత్మను అడ్డగించడానికి వస్తున్న ఏమిటి దురాత్మను యేసు నామములో నీవు బంధించబడుతుంది. ఆమెన్. హల్లెలూయా. ఇది నా ప్రభువు మాట్లాడుతున్నాడు. యోసేపు అంటూ ఉన్నాడు, ప్రియమైన దేవుని వారలారా, తన సహోదరులను పిలిచి వారి నిర్గమమును గురించి ప్రశంసిస్తూ ఉన్నాడు. ఆయన విప్పుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆయనకు కూడా తాళం చెయ్యబడ్డది. దానికి ఒక చిన్న ఉదాహరణ, ఫరో ఇంటి మీద పూర్తిగా ఆయనకు అధికారం ఇవ్వబడ్డది. ఒక్కటి. రెండవది, పోతిఫర్ ఇంట్లో పూర్తిగా అధికారం ఇవ్వబడ్డది. ఒక్కటి. రెండవది, చెరసాలకు రండి. చెరసాలలో కూడా అందరికీ నాయకునిగా పెట్టాడు. ఏమండి, అందరికీ నాయకునిగా పెట్టాడు. ఎంత విచిత్రమైన స్థితి. నేనంటాను, దైవ సంకల్పంలో ఏర్పరచబడిన నీవు ఎక్కడ ఉన్నా కానీ నిన్ను ఎలా నిలబెట్టాలో అలానే ఆయన నిలబెడతాడు. దేవునికి మహిమ.
స్థితులను బట్టి ఎప్పుడు చూడకు, పరిస్థితులను ఎప్పుడు నీవు పట్టించుకోకు, ప్రభువును పట్టించుకో. పరిస్థితులను చూస్తే కృంగిపోతావు, దిగులు వస్తుంది, పడిపోతావు, బలహీనమవుతావు. కానీ ప్రభువును చూస్తే 34 కీర్తన 5 వచనం అంటుంది, వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోయాను. వారి ముఖములెన్నడూ లజ్జింపకపోయాను. పరిస్థితులు తారుమారు అవుతాయి. నా వాయిస్ మంచిగా ఉందా? నేను మాట్లాడుతుంటే వాయిస్ బాగుందా? వినసొంపుగా లేనిదిగా ఉందా? ఎలా ఉందండి? బాగుందా? వినబడుతుందా? ఏమో మా ఇంట్లో ఎవరికన్నా ఇట్లా నీళ్ళు ఇవ్వాలంటే ఎవ్వరం లేని స్థితి. ఒక నెల క్రితం ఎవ్వరం లేవని స్థితి. వాయిస్ ఉన్నవా అని ఆమెను పిలిస్తే ఆమెకు వినబడని స్థితి. అంటే నా వాయిస్ ఎంత లో అయి ఉంటుంది మీరు ఆలోచన చేయండి. థర్డ్ స్టేజ్ కరోనా. నలుగురికి మా ఏరియాలో నేను చూస్తూ వచ్చిన ఇంట్లో నలుగురికి కరోనా వస్తే ఒక్కరో ఇద్దరో చనిపోతున్నారు. దేవుని కృపను బట్టి మాకు నలుగురికి వచ్చింది, నలుగురం బ్రతికున్నాం. అందులో నేను బ్రతికున్నా. 2 సార్లు 3 సార్లు డాక్టర్స్ ఫోన్ చేశారు, అయ్యగారు అంబులెన్స్ పంపిస్తాం వచ్చేయండి, కండిషన్ బ్యాడ్గా ఉంటుంది. ఎందుకంటే అంత ఫోన్ ట్రీట్మెంట్ డయాగ్నోస్ చేస్తున్నారు కదా, ఇంటికి రాలేరు. చాలా బ్యాడ్ కండిషన్. ఇంకా అయిపోయింది అంతా, ఏమీ అర్థం కావడం లేదు. ఐఎమ్ ఏ హార్ట్ పేషెంట్. చాలా అవార్డ్స్ ఉన్నాయిలే, డయాబెటిక్ అనే అవార్డు ఉంది, ఇంకా థైరాయిడ్ అని ఒక అవార్డు ఉన్నది, ఇంకేవో అవార్డ్స్ ఉన్నాయి, వస్తుంటాయి అట్లా అవార్డ్స్. నో ప్రాబ్లం, వాటి వైపు నేను ఎన్నడూ చూడలేదు. దేవుని మహాకృపను బట్టి నేను చెప్తూ ఉన్నా, దీనస్థితి, హీనస్థితి, ఎవరు రాలేని స్థితి, సహాయం చేయలేని స్థితి, ప్రభు వారు సహాయం చేశారు. మీరు నమ్ముతారా? సుమారుగా నేను పడక మీద ఉండి జూమ్ మీటింగ్స్లో ఒక 18-19 వర్తమానాలు ఇచ్చిన. నా ప్రార్థనలో ఒక్కటే, ప్రభా శక్తి బలం ఏం అవసరం లేదు బాబా, కూర్చుంటా నేను, కొంచెం నా వాయిస్ వాళ్ళకు వినబడేటట్టు చేయి. నువ్వు ఇచ్చిన తలంపులన్నీ నా హృదయంలో ఉన్నాయి, వాటిని పంచుకోవడానికి. వాటి వైపు చూసుడెందుకు? ప్రభు వైపు చూస్తే ఏం కలుగుతుందట? వెలుగు కలుగుతుంది. వెలుగులో నీ విజయవంతమైన రేపటిని నీవు చూడగలుగుతావు. ఏ విక్టోరియస్ టుమారో ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. విజయవంతమైన రేపు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని వారలారా, ఒక ప్రత్యేకమైన సందర్భంలో ప్రభు సన్నిధిలో సమకూడిన మనతో ప్రభువు వారు మాట్లాడుతున్నాడు. ఆయన చనిపోతుండు అంటే ఈ బ్రదర్స్ అంతా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు. వీడే సూత్రం ఇక్కడ, వీని బేస్డ్గానే మేము ఎక్కడికి వచ్చాం? ఈజిప్ట్కి వచ్చాం. తర్వాత మా భవిష్యత్ ఏంటి? మాకు భోజనం ఎవరు పెడతారు? మాకు ఫండమెంటల్ రైట్స్ ఉంటాయా పోతాయా? అయితే నీ విషయంలో ఉన్న దేవుని ప్రణాళిక ఇక్కడ యోసేపు తన సహోదరులకు చెప్తున్న దానికి అనుసంధానమై ఉన్నది. ప్రియమైన వారలారా, చెరసాలలో నుండి ఎక్కడికి వచ్చాడు? సింహాసనం మీదికి అండి. చెరసాలలో నుండి సింహాసనం మీదికే. ఫరో ఏం చేశాడండి? ఏం చేశాడు? తీసిచ్చేశాడు. ఇది అధికారం, ఇది అధికారం. నేను ఎప్పుడు చెప్తా, ఎక్ బానిసా ఎక్ దేశ్ కా బాద్షా బన్ గయా. ఏనా హైదరాబాదీ వాళ్ళం కదా మనం. ఎక్ బానిసా, ఫండమెంటల్ రైట్స్ కూడా లేనివాడు ఎక్ దేశ్ కా బాద్షా బన్ గయా. ఫరోకు దేవునిగా పెట్టాడు. ఫరో దగ్గరికి పోయి ఎవరో అన్నము, బియ్యము, వడ్లు, గోధుమలు అంటే నన్నెందుకు అడుగుతారు? ఈ సింహాసనం మీద కూర్చోవాలి కనుక నేను కూర్చున్నా. ఏమున్నా మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి. ఈ దినాన ప్రియమైన దేవుని వారలారా, ఆయన యొక్క స్టేజెస్ మనం చూస్తూ ఉంటే, ఆయన ఉన్నతమైన స్టేజ్కి రావడమే కాదు కానీ ఆయన ఇంతమందికి భోజనం పెట్టినవాడుగా, ఇంతమందిని పోషించిన వాడుగా. భోజనం అనేది దేవుని వాక్యానికి సాదృశ్యంగా నేను చెప్తాను. ఇక్కడ తండ్రి గారు దైవజనుణ్ణి కూడా నేను పైకెత్తుతూ ఉన్నాను.
ఆయన ఇంతమందిని ఆత్మీయంగా పోషించి ఒక తండ్రిగా ఉండి భద్రపరచడమే కాదు, కానీ ఆయన తరువాత నీవు ఒక గొప్ప సమూహముగా ముందుకు కొనసాగే ఒక విశిష్టమైన స్థితిని తెలియచేయబడుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఈయన ఏమేమి చెప్పాడో మనం చూద్దాం. నాతో పాటు ఆది కాండములోనికి రండి. ఆది కాండం 50 అధ్యాయం చూడండి, 24వ వచనం అనుకుంటా. 24వ వచనం. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవుచున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. 25 కూడా అమ్మా. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును. రైట్, దేవునికి మహిమ. ఎన్నిసార్లు ఉందండి నిశ్చయముగా అనే మాట? 2 times. చూడండి, 2 వచనాల్లో 2 సార్లు ఉన్నది. ఆయన ఏమంటున్నాడు అంటే, ప్రియులారా, నేను వెళ్తూ ఉన్నాను, నేను చనిపోవచ్చున్నాను, అయితే దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును. ప్రియులారా, దైవజనుడు ఆయన చేసిన పరిచర్యను దేవుడు చూశాడు. చూసి దాని యొక్క కొనసాగింపులో ఈరోజు మనకు అప్పగించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు అన్యథ భావించకపోతే, నేను పరిచర్యను చాలా జాగ్రత్తగా బైబిల్లో చూస్తూ ఉన్నాను. దేవుడు మోషేను నియమించాడండి. మోషేను నియమించిన తర్వాత, మోషే తర్వాత గెర్షోనుకి ఇవ్వలే పరిచర్య. ఏమండి? మోషే లేవి గోత్రము, జాషువా ఎఫ్రాయిం గోత్రం. ఎఫ్రాయిం గోత్రం ఆయనకు పిలిచి ఇచ్చాడు. కానీ అబ్రహాము నుండి వచ్చిన వారసత్వాన్ని ఇస్సాకుకే ఇచ్చాడు. ఇస్సాకు నుండి వచ్చిన వారసత్వాన్ని, వారసత్వపు పరిచర్యను, బలిపీఠములు కట్టే క్రమాన్ని, ఏమండి, దర్శనములను యాకోబుకే ఇచ్చాడు. యాకోబు నుండి వచ్చిన ఆ క్రమాన్ని, నియమాన్ని యోసేపుకే ఆయన ఇస్తూ ఉన్నాడు. నేనంటాను, అబ్రహాము కుటుంబ క్రమము, అబ్రహాము కుటుంబ పరిచర్య ఈరోజు ఈ మందిరానికి దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. ఇది ఈ క్రమము, అది ఆ క్రమము. ప్రియులారా, ఏమందాం? అబ్రహాము క్రమము సంఘ క్రమము, మోషే క్రమము ఆర్గనైజేషన్ క్రమం. మీకు అర్థమవుతుందా నా మాట? ముఖ్యంగా అమ్మగారు ఈ సంఘ పెద్దలకు చెప్తున్నా, అబ్రహాము క్రమము సంఘ క్రమము, రైట్. మోషే క్రమము ఆర్గనైజేషనల్ క్రమం. ఆర్గనైజేషన్ అనగా ఇప్పుడు విశ్వవాణి యొక్క క్రమం చెప్తాను నేను. మేము విశ్వవాణి వాళ్ళంగా నేటివ్ వర్కర్ విత్ నేటివ్ సపోర్టర్ ఫర్ నేటివ్ పీపుల్ బై నేషనల్ లీడర్షిప్. బై నేషనల్ లీడర్షిప్. విశ్వవాణి యొక్క వ్యవస్థాపకులు డాక్టర్ ఎమిల్ జబసింగ్ గారు, ఆయన ఒక దగ్గరి మనిషి. ఇప్పుడు దైవజనులు సెల్వరాజ్ గారు ఉన్నారు, ఈయన ఇంకొకరు, ఆయన రిలేటివ్స్ కాదు. తర్వాత సెల్వరాజ్ గారు తర్వాత విల్సన్ గారు ఉన్నారు, ఈయన రిలేటివ్స్ కాదు. నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, సంఘము కుటుంబ క్రమము అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సంఘమును దేవుడు కుటుంబముగా పోలుస్తూ ఉన్నాడు. రక్షింపబడిన సంఘము, రక్షింపబడిన కుటుంబముల కుటుంబమే సంఘము. దీన్ని మనసులో పెట్టుకోండి. చెప్పండి నాతో పాటు, రక్షింపబడిన కుటుంబముల కుటుంబమే సంఘము. ఇదే ఒక్క శరీరము అయ్యున్నది. దీనికి శిరస్సు తండ్రి అయిన దేవుడు, లేక ప్రభువు వారు, పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు అయి ఉన్నాడు. నేను ముగింపులో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దైవ సేవకుడు, లేక యోసేపు అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే ఆయన అంటూ ఉన్నాడు, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి
తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు. ఒక నిశ్చయత తీసుకొస్తూ ఉన్నాడు. ఇది నాకు ఒక గొప్ప వాగ్దానాన్ని తీసుకొస్తూ ఉన్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో కదలని స్థితిలో, ముందుకు వెళ్ళని స్థితిలో నీవు ఎక్కడ ఆగిపోయి ఉన్నావో, అది నీ ఆత్మీయ స్థితి కావచ్చు, నీ ఆరోగ్య స్థితి కావచ్చు, నీ ఆర్థిక స్థితి కావచ్చు, నీ సంబంధ బాంధవ్యాల స్థితి కావచ్చు, ముందుకు వెళ్ళలేని, కలవలేని, ఐక్యంగా ఉండలేని, సమ్మతించలేని ఏ ఏ స్థితుల్లో నీవు స్ట్రక్ అయి ఉన్నావో, కదలకుండా ఉన్నావో, ఎదగకుండా ఉన్నావో, ఆ స్థితులన్నిటినీ దేవుడు క్రోడీకరించి ఆనాడు యోసేపు ద్వారా మాట్లాడిన తన చిత్తమై ఉన్న వాగ్దాన సహితమైన వాక్యాన్ని ఈ దినాన నీకు మనకు ప్రత్యేకంగా సంఘముగా సమకూడిన మరి దేవుని శరీరమై ఉన్న మరి మనకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. నిశ్చయముగా ఏమంటున్నాడండి? నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడవచ్చును. మేము ఈ స్థితిలో ఉంటే మమ్మల్ని ఎవరు చూడడం లేదండి, మా పరిస్థితులను ఎవరు పట్టించుకోవడం లేదండి. ఏనా, నిన్న నేను చూస్తూ ఉన్నాను, పేపర్లో ఏమొచ్చిందంటే ఎవరో ఒక అమ్మాయిని చెరిపేశారు, ఏనా, కొంతమంది పిల్లలు. సో అమ్మాయిని సింగపూర్కి కూడా తీసుకుపోయినలట. ఇక్కడ హాస్పిటల్లో బాగు కాకపోతే సింగపూర్, ఇంకెక్కడో అమెరికా, ఏడుకో తీసుకుపోయి బాగు చేయించి తీసుకొచ్చారు. ఇంకెక్కడో ఒక దళిత అమ్మాయో ఎవరో అమ్మాయిని కూడా అట్లా అవమానపరిచారు. పాపం ఆ అమ్మాయిని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. సో ఆమె విషయంలో తల్లి అక్కడికి తీసుకుపోయి బాగు చేశారు, కానీ నిన్ను పక్క ఊరు తీసుకుపోయి హాస్పిటల్లో చూపెట్టడానికి కూడా ఎవరు లేరు తల్లి అని ఒక కవిత. అక్కడ చాలాసార్లు నా జీవితంలో నా స్థితిని ఎవరు పట్టించుకోవడం లేదు, నా భర్త నన్ను కేర్ చేయడం లేదు, నా భార్య జీవితాంతము తోడుగా ఉండవలసిన నా జీవిత భాగస్వామి నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను ఒంటరి వారిని చేశారు, నాకు సహాయం చేసేవారు లేరు, నాకు చెయ్యి అందించేవారు లేరు. అందరూ చెయ్యి ఇచ్చిన వారుగానే ఉన్నారు, చెయ్యి అందించేవారుగా ఎవరు లేరు. ఒంటరి వాడనైపోయాను, ఒంటరి దాననైపోయాను. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే భార్య, భర్త, పిల్లలు అందరూ ఉంటారు ఇంట్లో, కానీ ఒంటరితనం. ప్రభువు కూడా ఉంటాడు ఇంట్లో, కానీ ఒంటరితనం. ఎక్కడన్నట్లుందా? ప్రభువు ఉండవు కూడా ఒంటరితనాన్ని అనుభవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బేతని అనే ఒక ఊరుంది, ఏమండి, హౌస్ నెంబర్ సో అండ్ సో ఒక ఇల్లు ఉన్నది, ఫ్లాట్. అందులో యేసు ఉన్నాడు, ఆ ఇంట్లోనే యేసు ఉన్నాడు. అయితే ఇంట్లో ఇద్దరు ఆడోళ్ళు ఉన్నారు. ఒక పెద్దావిడ వచ్చి అంటుంది, ప్రభువా, నా చెల్లెలు నన్ను ఒంటరిగా వదిలిపెట్టింది, నీకు చింత లేదా అంటుంది. లేదా? ఎవరున్నారా ఇంట్లో? ఎవరున్నారండి? మాకు మరాఠీ సంఘాలు ఉంటాయి. యేసు మా జగరి ఆనంది ఆనంద్, ఆనంది ఆనంద్, ఆనంది ఆనంద్, యేసు మా జగరి. యేసు మా ఇంట్లో ఉంటే ఆనందమే ఆనందం, అది పాట అర్థం. యేసు వీళ్ళ ఇంట్లో ఉంటే మార్త ఏమంటుంది? నేను ఒంటరిగా ఉన్నాను అంటుంది. దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎంత ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావు? యేసు లేక అనుభవిస్తూ ఉన్నావా? యేసు ఉండగా కూడా అనుభవిస్తూ ఉన్నావా? ఏ స్థితి అయినా ఈరోజు ఆయన నీ చెయ్యి పట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తెరవండి దేవుని యొక్క వాక్యం, యెషయా గ్రంథం 41:10-13. యెషయా గ్రంథం 41:10-13. త్వరగా. ఓకే, ఓకే, నీకు తోడై ఉన్నాను, బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవునికి మహిమ కలుగును గాక.
ఎంత చక్కగా అక్కడ ఆయన అంటూ ఉన్నాడు, వాళ్ళు చేయిచ్చారు, వీళ్ళు చేయిచ్చారు, ఒంటరిని అయిపోయాను అని మనం అనుకుంటూ ఉంటే, నువ్వు అనుకున్నా కానీ అలా కాదు. 139లో ఏమంటాడు? నా బ్రతుకు చీకటి అయిపోయింది అంటే, చీకటి అయినను నీకు చీకటి కాదు, చీకటి లేక రాత్రి పగలు నీకు ఒకేలాగా ఉంటుంది. స్వీడన్ దేశంలో ఆయా ప్రాంతాల్లో అక్కడున్న వాతావరణ పరిస్థితిని బట్టి రాత్రి సూర్యుడు అస్తమించడం తక్కువగా ఉంటుంది. ఏం చేస్తారు అంటే, ఆ సీజన్లో కర్టన్స్ అన్ని వేసుకొని చీకటిని క్రియేట్ చేసుకుంటారు. వెలుగుంటే నిద్రపోలేరు కదండి, కనుక ఏం చేస్తారు, కర్టన్స్ అన్ని వేసి బయట వెలుగు లోపలికి రాకుండా చేసుకొని ఒక చీకటిని క్రియేట్ చేసుకొని ఆ రాత్రి అయిందిలే అని పడుకుంటారు. రాత్రి అవుతుంది మన లెక్క ప్రకారం, టైం పిఎంకి వస్తుంది, కానీ వెలుగుగానే ఉంటుంది. ద బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ, చీకటి అయినను నీకు చీకటి కాదు, చీకటి వెలుగు కాదు, వెలుగు చీకటి ఒకేలాగా ఉంటుంది. అంటే ఆ చీకటి కూడా వెలుగులాగానే ఉంటుంది అంటుంది. హల్లెలూయా. ఎందుకంటే నీవే లోకమునకు వెలుగయ్యున్నావు. సో నీవే లైట్ అయినాక నీలో చీకటి ఎక్కడిది? ఆయన నిన్ను వెలిగించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను, నా దక్షిణ హస్తముతో నిన్ను పట్టుకుంటాను అంటూ ఉన్నాడు. ఆది కాండములో మనం చూస్తూ ఉన్నప్పుడు, నిశ్చయముగా ఆయన మిమ్మలను చూడవస్తాడు. ఈ దినం ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినాల పరిస్థితులు, ఈ ప్రభావాలు, వీటన్నిటి మధ్యలో ఆయన తన సంఘం మీద దృష్టి పెడుతూ ఉన్నాడు. మీకు ఒక విషయం చెప్పన, చదువుకున్న పిల్లలు అందరూ ఉన్నారు. పేతురు భక్తుడు అంటాడు, ఒక దినము మహావేంద్రముతో పంచభూతాలు ఏమైతాయండి? లయమైపోతాయి. కానీ నేనేమంటానంటే, ఇదంతా వ్యానిష్ అవుద్ది, ఇదంతా డిస్ట్రాయ్ అయింది. దీని మధ్యలో ఈ సంఘము ఒక్కటే సేఫ్గా పైకి వెళ్తుంది. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దామా. ఈ సంఘం ఒక్కటే పైకి వెళ్తుంది. దీన్ని ఎవ్వరూ హామ్ చేసే వాళ్ళు ఉండరు. ఏ ఆటం బాంబు దీన్ని పేల్చేయలేదు, ఏ విషవాయువు ఈ సంఘాన్ని ముట్టలేదు, తట్టలేదు. ఆయన అంటున్నాడు, నిన్నెవరైనా ముట్టుకుంటే నా కనుగుడ్డును ముట్టినట్లు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు చదివి మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, 49లో 50వ అధ్యాయంలో ఈ మాటలు మళ్ళీ ఒకసారి మనం చదువుదాం. చూడండి, 24వ వచనంలో, యోసేపు తన సహోదరులను చూసి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశము నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పెను. ప్రియులారా, మనల్ని దేవుడు తీసుకుపోవడానికి ఒక దినం రాబోతూ ఉన్నాడు. తండ్రి గారు ప్రభు సన్నిధికి చేరాడు. చూడండి ఒకసారి నాతో పాటు 13వ అధ్యాయం అపోస్తుల కార్యముల్లో, ఈ మాట చదువుదాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 36, 37 కలిసి ఉంటున్నాయి. దీంట్లో మొదటి భాగాన్ని మనం చదువుదాం. దావీదు గురించి ఇలా వ్రాయబడి ఉన్నది. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించాడు. ఇది దావీదు గురించి రాయబడ్డది. ఇది అబ్రహాము గారి గురించి, ఇస్సాకు గారి గురించి, యాకోబు గురించి, ఇంకా యోసేపు గురించి రాయబడ్డది. దావీదు గురించి రాయబడ్డది. నీ గురించి ఏం రాయబడబోతూ ఉన్నది? ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం. దేవుడు నిశ్చయంగా చూడడానికి వస్తాడు. ఆయన రావడానికి ముందు ఆయన రాబోతూ ఉన్నాడు. వీరంతా సేవ చేశారు, నీవేం సేవ చేస్తున్నావు?
వీరంతా పని చేశారు, నీవు వారి పనిలో జత పని వానిగా, జత పని దానిగా ఉన్నావా? మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు అక్కడ వంట చేస్తూ ఉన్నారండి, వంట చేస్తూ ఉంటే వాళ్ళు పని చేస్తూ ఉంటే నేను కూడా పని చేస్తాను, వాళ్ళతో కలిసి పని చేస్తాను అని అంటే నేనేం చేయాలి? కూరగాయలు కొయ్యాలి, వంట పాత్రలు కడగాలి. దానికి రిలేటెడ్ పని ఏంటి? వంట పాత్రలు కడగాలి, కూరగాయలు కొయ్యాలి, కలపాలి, ఏదైనా నూరడం, మిక్సీ పట్టడం, ఇవి దానికి రిలేటెడ్గా ఇవి ఏమన్నా ఉంటే ప్రియులారా, దాంట్లో జత పని వాణిని అయితే నేను, అవునా కాదా? కరోనా కషాయం తయారు చేస్తున్నాను అనుకోండి, నేను సీరియస్గా అన్నీ వేసి మిక్సీలో లేక పొయ్యి మీద దాన్ని వండుతున్నాను అనుకోండి, అక్కడ జరిగే వండే లంచ్కు నేను చేసే పని ఏమన్నా మ్యాచ్ అవుతుందా? లేక వెళ్ళి సీరియస్గా మందిరం చుట్టూ గడ్డి ఉన్నదని గడ్డి అంతా పీకేస్తున్నాను అనుకోండి, ఇది కూడా పనే. కానీ ఆ వంట పనిలో జత పని వానిగా ఉంటున్నానా? దేవుని వారలారా, అబ్రహాము గారు, ఇస్సాకు, యాకోబు, యోసేపు, దావీదు, మోషే, ప్రకాశం గారు తమ తరము వారికి సేవ చేసి నిద్రించారు. మన తరములో మనం బ్రతికి ఉన్నాం. వారు జరిగించిన పనిలో ఏమైనా జత పని వారముగా మనం ఉంటున్నామా? ఇది ప్రశ్న. నువ్వు పని చేస్తే చేస్తున్నావు కావచ్చు, పరిచర్య చేస్తే చేస్తున్నావు కావచ్చు, కానీ ఈ సంఘానికి దేవుడిచ్చిన దర్శనములో ఒక విశ్వాసిగా నీవు పాలిభాగం కలిగి ఉన్నావా? ఒక సహోదరునిగా, ఒక సహోదరిగా, ఒక యవనస్తునిగా, యవనస్తురాలిగా, ఒక పెద్దావిడగా, పెద్దాయనగా ఈ దర్శనములో, ఈ పనిలో నీవు సహవాసం లేక నీవు ఏమంటాం పాలిభాగం కలిగి ఉన్నావా? ఆయన వంట చేస్తూ ఉన్నాడు, నేను గడ్డి అంతా పీకేస్తూ ఉన్నాను. నేను చేస్తున్నది కూడా పనే అండి, కానీ వంట అనే ఆ ప్రాజెక్ట్లో, పరిచర్యలో నేను ఏ రకంగా కూడా పాలిభాగము కలిగి ఉండడం లేదు. కానీ నేను శ్రమిస్తూ ఉన్నాను. ఇది ఎవ్వరికి ఉపయోగము లేదు. ఈరోజు ఆత్మల సంపాదన, సంఘము కట్టడం, పాతాళలోక ద్వారాలు దాని ముందు నిలబడనంత శక్తివంతమైన బలము కలిగిన సంఘముగా ఉండడం. తర్వాత దేని తాళం చెప్పాలి? దేని తాళం? ఇంట్లో బీరువ తాళం స్వాధీనం చేసుకున్నావు, దాంట్లో ఏం అనుమానం లేదు. ఇవన్నీ స్వాధీనములో ఉన్నాయి. ఈ మధ్య నేను ఒకరిని చూశాను, ఒక భార్యను, ఊకే ఆమె ఫోన్ చూస్తూ ఉన్నది. ఏంటమ్మా ఊకే చూస్తున్నావు ఫోన్, ఇన్ని ఫోన్లు వస్తాయా, ఇన్ని మెసేజ్లు వస్తాయా అంటే పక్కకున్నామే చెప్తుంది. ఆ టెక్నాలజీ ఏంటో యవన బిడ్డలు చెప్పాలి. వాళ్ళ హస్బెండ్ ఫోన్ మొత్తం ఈమె ఫోన్లో డిస్ప్లే అవుతుందట. అవుతుందా? అట్లా అవుతుందా? టాపింగ్ అంటారా దాన్ని, ఏమంటారు? ఆయనకి ఏమైనా మెసేజ్లు వస్తే ఇక్కడ కూడా డిస్ప్లే అవుతుందట. ఆయన ఎవరికైనా ఫోన్ చేస్తే ఈమెకు తెలిసిపోద్దట ఎవరికి ఫోన్ చేస్తుండో ఏంటి. ఏమండి, నాకు చాలా విచిత్రమైంది. చాలా వాటిని గ్రిప్పులో పెట్టుకుంటున్నారు, చాలా వాటిని స్వాధీనంలో పెట్టుకుంటూ ఉన్నారు. కానీ తాళము తెరవడము లేదు. ఏమిటి? దురాత్మను బంధించడం లేదు. పరలోకపు తాళపు చెవి ఇస్తూ ఉన్నాడు దేవుడు. పరలోకపు తాళపు చెవి, క్రీస్తు సువార్త మహిమ మందిరానికి దేవుడు పరలోకపు తాళపు చెవి ఇచ్చాడు. గట్టిగా ఆమెన్ చెప్దాం. ఆమెన్. తాళపు చెవి ఇవ్వబడ్డది. రక్షణ పొందుతున్న ఆత్మలను పరలోక రాజ్య వారసత్వంలోనికి తీయడానికి, పంపడానికి తాళం తెరవాలి. గుంట నక్కలు ఏమిటి? ద్రాక్ష తోటను చెరుపు చేయు గుంట నక్కలు అనే సాతాను యొక్క కుయుక్తులు, భ్రమపరచు ఆత్మలు, ఇంకా కొంతమంది సేవకులు కూడా సంఘాన్ని నాశనం చేయడానికి వస్తూ ఉంటాడు. ఆ విటుడు ఏం చేస్తాడు?
ఇలా ఇలా సైగ చేస్తాడు, అటు రామ్మా, అటు పోదామురా, ఇక్కడ ఎవరైనా చూస్తారు అటు పోదామురా అని. ఈ విటులలాగా వస్తారు కొంతమంది సేవకులు. ఆల్రెడీ ఒక మందిర సభ్యులు, ఇక్కడ కాదులే, ఇక్కడ ఆత్మ లేదులే, ఇక్కడ రక్షణ లేదులే అని ఇంకెక్కడికో తోలుతూ ఉంటాడు వాడు. జాగ్రత్త, ఇక్కడనే రక్షింపబడని నీవు, ఇక్కడనే మారు మనసు పొందని నీవు, ఇది కాక నువ్వు ఇంకో దగ్గరికి పోతే ఎక్కడ కూడా మారు మనసు పొందలేవు. ఒక దినం వస్తుంది, నేను ఇప్పుడే లేచి నా తండ్రి ఇంటికి పోదును అని వాడు ఎలా అయితే మారు మనసు పొందాడో మళ్ళీ మారు మనసు కోసం నీవు ఇక్కడికి రావాల్సి వస్తుంది. నేను అవమానించడం లేదు, ఇతరుల సేవకులు తప్పు అనడం లేదు, బలహీనమైన విశ్వాస స్థితిలో ఉన్న నీ గురించి మాట్లాడుతున్నాను. కొంతమంది ఒక్క దగ్గర ఉండరండి. ఈరోజు ఈ మందిరంలో కనిపిస్తారు, ఒకసారి ఆ మందిరంలో, ఆ మందిరంలో, ఆ మందిరంలో, ఏ మందిరంలో కూడా స్థిరంగా ఉండలేరు. దానికి టైటిల్స్ ఏం పెడతారంటే, అక్కడ సేవకుడు బాగలేడు, ఇక్కడ క్రమం బాగలేదు, ఏమండి అక్కడ అది బాగలేదు, ఇంకొకడ అది బాగలేదు. ఈ పాప వైట్ డ్రెస్ వేసుకున్నది, నేను గ్రీన్ కలర్ స్పెట్స్ పెట్టుకున్నాను, నాకు ఎలా కనిపిస్తుంది ఆ డ్రెస్? నేను రెడ్ కలర్ స్పెట్స్ పెట్టుకున్నాను, ఎలా కనిపిస్తుంది చెప్పాలి? నల్ల అద్దాలు పెట్టుకున్నాను, ఎలా కనిపిస్తుంది? పిచ్చివాడిని కదా. అది అసలు వైట్. నేను పెట్టుకున్న స్పెట్స్ని బట్టి నాకు సేవకుడు సరిగా కనిపించడం లేదు, పరిచర్య నాకు కరెక్ట్గా అనిపిస్తలేదు, లేక సంఘ ఆరాధన క్రమము నాకు కరెక్ట్ అనిపించడం లేదు. నీవు కూడా ఏవైనా అద్దాలు పెట్టుకొని మందిరానికి వస్తున్నావేమో, దయచేసి అద్దాలు తీసేయి. నీవే కాదు, బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఈ స్పెట్స్ ఇంకొకరికి పెట్టి ఆమె ఏ కలర్ వేసుకున్నది చూడు అంటే, ఆ పెట్టుకున్నోని కూడా నల్లగానే కనిపిస్తుంది, ఆ పెట్టుకున్నోడికి కూడా గ్రీన్గానే కనిపిస్తుంది, నువ్వు ఎవరికి పెట్టావో వాడికి కూడా, వాళ్ళకు కూడా రెడ్గానే కనిపిస్తుంది. వెరీ వెరీ సాడ్ థింగ్. నీవు చెడిపోవడమే కాక ఇంకొక నలుగురిని చెడగొడతావు, భయంకరమైన శిక్ష ఉంటుంది. తీసేద్దాం అద్దాలు. దేవుడు నియమించిన సంఘ కాపర్లను, సంఘ పెద్దలను, మనకు దేవుడిచ్చిన నియమాన్ని, మనకు దేవుడిచ్చిన క్రమాన్ని, మనకు దేవుడిచ్చిన బాధ్యతను మనం సమర్థవంతంగా నిర్వర్తిస్తాం. దావీదు తన తరం వారికి సేవ చేసి నిద్రించాడు. దేవుడు చెప్పిన సేవ చేశాడు. అబ్రహాము చేశాడు, ఇసాకు చేశాడు, యాకోబు చేశాడు, ప్రియులారా యోసేపు చేశాడు, దావీదు చేశాడు, పౌలు గారు చేశారు, పేతురు గారు చేశారు. నువ్వేం చేస్తున్నావు? మనమేం చేస్తున్నాం? అసలు మన సంఘ దర్శనం ఏమిటి? ఒకసారి మనం రివీల్ చేసుకుందాం, రివైండ్ చేసుకుందాం, మననం చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. 20 సంవత్సరాలైంది. వారు ఎంతకాలంలో ఒక్కరు ఎంత పరిచర్య చేశారు? ఇప్పుడు 20 సంవత్సరాలు గతించింది. మనం ఎంత పరిచర్య చేశాం? వారికి దేవుడిచ్చిన ఆ దర్శనములో వారు మరి పాలివారై, వారితో ఉన్నవారు పాలివారై ఆ పరిచర్యను వారు బహు దీవెనకరంగా చేశారు. 20 సంవత్సరాలలో ఆ దర్శనములో మనం పాలివారం అయ్యామా? ఆ పరిచర్యలో మనం పాలివారం అయ్యామా? దయచేసి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ఎవ్వరు మౌనముగా ఉండొద్దు. ఈ దినాల్లో చైర్స్ చాలా దూరం ఉన్నాయి. నో ప్రాబ్లం. మోకరించగలిగిన వాళ్ళంతా మోకరించండి, నేలపై మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ఒక గంభీరమైన సమయంగా దీన్ని తీసుకుందాం. ఇశ్రాయేలు కుమారుల యొక్క నిర్గమమును గురించి యోసేపు ప్రవచిస్తూ ఉన్నాడు, అబ్రహాము ప్రవచిస్తూ ఉన్నాడు, ఇస్సాకు ప్రవచిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు యాకోబు తన పిల్లల గురించి ప్రవచనం చెప్తూ ఉన్నాడు, భవిష్యత్తు గురించి. ఈరోజు ఈ గొప్ప పరిచర్య సంఘం గురించి దైవజనులు ప్రకాశం గారి ద్వారా ప్రవచించిన ప్రవచనాలు నెరవేర్చే సాధనములుగా మనం ఉన్నామా లేదా ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. నిశ్చయముగా దేవుడు రాబోతూ ఉన్నాడు. సంసిద్ధత, పరిపూర్ణమైన సంసిద్ధత మనం కలిగి లేకపోతే ఎత్తబడతామా, విడవబడతామా? పరీక్ష చేసుకుందామా? నిశ్చయంగా వస్తాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసి ఇచ్చిన దేశానికి మిమ్మల్ని తీసుకుపోతాడు.
తీసుకువెళ్ళే సమయానికి మీరందరినీ తీసుకుపోయేవారుగా ఉన్నారు. 70 మందే వచ్చారు ఐగుప్తుకు, కానీ లక్షల మందిగా తిరిగి వెళ్ళారు. బలమైన జనముగా తిరిగి వెళ్ళారు. ఇది నా ప్రభువులోనికి వచ్చిన నాడు నీ ఒక్కడివే. కానీ ప్రభువు తీసుకువెళ్ళే దినానికి ఎంతమంది అవుతావు నీవు? దాని కొరకు, అలా అవడం కొరకై నీకు తాళపు చెవిని కూడా ఆయన ఇచ్చాడు. వినియోగిస్తున్నావా? దేవుడిచ్చిన అధికారాన్ని వినియోగించకపోవడం కూడా పాపమే. దేవుడిచ్చిన అధికారాన్ని వినియోగించకపోవడం కూడా నేరమే. ఈరోజు ఒక విమర్శ, వ్యక్తిగత విమర్శ మనం చేసుకుందాం, సరి చేసుకుందాం. తిరిగి దర్శనం కొరకై మనల్ని మనం సంసిద్ధపరచుకుందాం, ప్రభువుకు సమర్పించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. దైవజనుని ద్వారా మీరిచ్చిన దర్శనం కొలది, మీరు కట్టిన ఈ సంఘమును బట్టి మీకు స్తోత్రం నాయన. తన తరములో, తన దినములలో దైవజనుడు పరిచర్య చేసి మీలో నిద్రించాడు, మీ సన్నిధికి చేరాడు నాయన. తను విడిచిన మీ పరిచర్యను ఇంతకాలం కొనసాగించడానికి మీ సేవకురాలను, మీ దాసుని, మీ దాసురాలను, సంఘ పెద్దలను మీరు వాడుకుంటూ వస్తున్నారు. మీకు వందనాలు. ఇంకా ముందు దినాల్లో వాడుకొనై ఉన్నందులకై స్తోత్రం నాయన. మీరు ఒక దినాన చూడవస్తారని, మీరు దర్శిస్తారని తెలియజేస్తున్నారు. నాటికి మీరు నాయన ఏర్పాటు చేసిన, మీరు ప్రణాళిక చేసిన విధంగా ఈ సంఘము, ఈ పరిచర్య అభివృద్ధి చెందుటకు, ఫలించుటకు, విస్తరించుటకు, మీరు ఖాళీగా ఉన్న స్థలాలను నింపుటకు, ఉంచిన స్థానాలను నింపుటకు ఈ సంఘమునకు ఆయన ఏర్పాటు చేయబడిన అభిషక్తులకు మీ కృపను అనుగ్రహించుమని, మీ చిత్తమునకు వ్యతిరేకంగా ఏది ఈ సంఘములో జరగకుండానట్లు ప్రతి విధమైన అంధకార, చీకటి, సాతాను శక్తులను, ఆటంకములను నజరేయుడైన యేసు నామములో మేము బంధిస్తూ ఉన్నాం. మన క్రియలను యేసు నామములో లయము కమ్మని ఆజ్ఞాపిస్తూ, మీ సార్వభౌమ అధికారము కొరకై, విస్తరణ కొరకై, అభివృద్ధి కొరకై, ఇంకా ఫలించట కొరకై సంఘమంతటిని మీ కృపకు అప్పజెప్తూ యేసు నామములో సంఘమును దీవించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. మరి ఒకసారి దేవుడు ఈ సంఘమును సమృద్ధిగా దీవించును గాక. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దైవజనులు రాబర్ట్ గారు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఆంటీ దీనప్రకాష్ ఆంటీ గారు ఈ సమయం తీసుకుంటారు. వారు వచ్చి ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కూడికను ముగించుకుంటారు. ఈ సమయంలో చేరి వచ్చిన బిడ్డలందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ దినము మన ప్రభాకర్ అంకుల్ గారి ఇంట్లో ఉండే లక్ష్మమ్మ, వారి కుమారుడు ప్రసాద్ 4 రోజుల కిందట గుంటూరు హాస్పిటల్కి ఇక్కడి నుంచి తెరీసాలో ఇంకేం చేయలేమని రాజమండ్రి నిడదవోలకు పంపిస్తున్న క్రమంలో అక్కడ చేర్చుకోవట్లేదని గుంటూరులో జాయిన్ అవ్వటం జరిగింది. ఈరోజు మిడ్నైట్ 1:30కి అబ్బాయి చనిపోవటం కూడా జరిగింది. కాబట్టి ఆ కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. ప్రసాద్ తల్లి లక్ష్మమ్మ, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఓదార్పు పొందుకున్నట్లుగా కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. లక్ష్మమ్మ బహుశా రేపో ఎల్లుండో తిరిగి ప్రభాకర్ అంకుల్ గారి దగ్గరికి వస్తారని తెలియజేశారు. మరి ఎలా ఉంటుందో తెలియదు, పరిస్థితులు మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఈ సమయంలో ఆంటీ దీనప్రకాష్ ఆంటీ.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఈ దినమున ఈ కూడిక జరగటానికి దేవుడు కృప చూపినందుకై దేవుని నేను స్తుతిస్తున్నాను. మరి అదేవిధంగా మరి వాక్య సందేశాన్ని అందించినటువంటి మరి రాబర్ట్ అయ్య గారికి కూడా సంఘం తరపున మరి నా తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మన మధ్యకు వచ్చినటువంటి శామ్యుల్ అయ్య గారికి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నో పనులు ఉంటాయి వారికి. విశ్వవాణి తరఫున వారు కూడా సేవ చేస్తున్నారు ఈ మన ప్రాంతం అంతా కూడా. మరి అయ్యగారు మీరు ఒక్కసారి ఇక్కడ నిలబడితే మేము ఒకసారి పరిచయం చేయాలని కోరుతున్నాను. విశ్వవాణి తరఫున మన యొక్క టౌన్షిప్లో ఎంఐజీలో కొత్త ఎంఐజీలో టౌన్షిప్లో మరి పరిసర ప్రాంతాల్లో విశ్వవాణి తరఫున మీ ఇళ్లకు దర్శించేటువంటి సేవకుడు మరి శామ్యుల్ గారు మీ ఇంటికి వచ్చినప్పుడు వారిని ఆహ్వానించుకొని దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన విధముగా మరి విశ్వవాణి పరిచర్యను మీరు ప్రోత్సహించి మీ కానుకలు సమర్పించాలని కోరుతున్నాను. అయ్యగారు థ్యాంక్ యూ. ఇదివరకు వచ్చేటువంటి సేవకుడు మరి విక్రమ్ గారు రావట్లేదు. మరి విక్రమ్ గారి ప్లేస్లో శామ్యుల్ గారు వస్తారని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మనం అందరము లేచి నిలబడినట్లయితే లాస్ట్ చివరి ప్రార్థన చేసుకొని ఈ కూడికను ముగించుకుందాం. మరి చక్కటి సందేశాన్ని విన్నాం. మరి మన దేవుడు ఎవరెవరికి ఎటువంటి పరిచర్య, ఎటువంటి దర్శనం, ఎటువంటి ఆలోచన దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడో మరి ఎవరికి వారమే మనం పరీక్షించుకుందాం. అట్టి నడిపింపులోనికి మనం నడిపించబడాలని పరిశుద్ధాత్మని మనము సహాయాన్ని మనం కోరుదాం. మీ పరిచర్యను, మీ బాధ్యత, మీ వంతు మరి మీ వరుస క్రమంలో మీరు నిలబడటానికి నమ్మకమైనటువంటి మరి పరిచర్య సంఘములో చేయటానికి మీరు ఒప్పుకున్న దాన్ని గత 20 సంవత్సరాల్లో మీరు ఏ ఏ సమయాల్లో, ఏ సందర్భాల్లో, ఏ న్యూ ఇయర్ దినాన్న, ఏ నూతన సంవత్సరంలో మరి దేవునితో ఒప్పందపడ్డారో నాకైతే తెలియదు. కానీ మరి అటువంటి వాగ్దానాలన్నీ ఒకసారి గుర్తు చేసుకొని మరి ఒకసారి మరి ప్రభా నేను తప్పిపోయాను, నేను బలహీనయ్యాను, మరి ఒకసారి నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను ప్రభా, నన్ను నీ సేవలో, సంఘ సేవలో, పరిచర్యలో నన్ను వాడుకో ప్రభా అనే చిన్న ప్రార్థన ఎవరికి వారమే మనం చేసుకుందాం. దేవుడు ఇంకా మన సంఘాన్ని మరి బలపరచాలని కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. మరి వెనక్కి తిరిగి చూసినట్లయితే 20 సంవత్సరాలు మరి ఏ విధంగా గడిచిపోయాయో అన్ని పరిస్థితిలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఏ కార్యక్రమమైనా కూడా జయకరంగా జరిగించడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. మరి నా మట్టుకు నేనైతే రాత్రి నేను ఆలోచిస్తూ ఉన్నాను ఏంటంటే ప్రభా నేను చేయవలసినటువంటి పని నేను చేయలేకపోయానేమో, నువ్వు నన్ను ఎంతగా ఎక్కించాలనుకున్నావో నేను అంతగా ఎక్కలేదు ప్రభా ఈ యొక్క సేవలో, పరిచర్యలో. మరి ఇంకా నిశ్చితమైతే మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిస్తే ప్రభా ఇంకా నీ కొరకు ప్రయాసపడేటువంటి శక్తిని, నీ యొక్క ఆత్మ నడిపింపును నాకు దయచేయని దేవునికి నేను మొరపెట్టుకుంటున్నాను. నా కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నారు, అందును బట్టి సంఘం కొరకు మీరు ప్రార్థిస్తున్నారు, అందును బట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాను. కనుక నేను చేయలేనటువంటి ఈ యొక్క పరిచర్య గత సంవత్సరాల్లో ఏదైతే నేను చేయలేకపోయానో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి రాబో దినాల్లో దేవుడు నన్ను వాడుకున్నట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. సంఘములో అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు దేవుని నేను స్తుతిస్తున్నాను. అదేవిధంగా లక్ష్మి వాళ్ళ కుటుంబంలో మరి వారి కుమారుని పట్ల దేవుని ఉద్దేశం మరి మనము అవునని కాదని కానీ అనలేము కనుక మరి ఆ కుటుంబం ఆదరణ కొరకు ప్రార్థించాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు దీవించును గాక. మనం చివరి ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన అయిన తర్వాత రాబర్ట్ అయ్య గారు మరి ఆశీర్వాదాన్ని ఇచ్చి ఈ కూడికను మనం ముగించుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నమ్మకమైనటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభా. మాకు తోడుగా ఉండేటువంటి దేవానికి స్తోత్రాలు. మాకు సహాయం చేయడానికి స్తోత్రాలు నాయన నిన్ను ఎన్నడూ విడవను ఎడబాయినని సెలవిచ్చి మా ఒక్కొక్కరిని మీరు ఇంతవరకు బలపరిచారు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. మా బలహీనతలు ఎరిగినటువంటి దేవుడు ప్రభా, చేయవలసినటువంటి పనులను చేయక చేరానటువంటి పనులను చేసి ప్రభా, నేను గాయపరిచినటువంటి ప్రతి పరిస్థితిని ప్రభా
దయతో మీరు క్షమించండి ప్రభా. ఏ ఉద్దేశంతో, ఏ తలంపులతో ప్రభా, ఏ ప్రణాళికలో తండ్రి ప్రభా ఒక్కొక్కరిని మీరు ఎన్నుకున్నారో తండ్రి ప్రభా, మీ ఉద్దేశములు ఒకవేళ మా జీవితంలో మీరు నెరవేర్చుకున్నందుకే నాయన తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఒకవేళ నెరవేర్చబడకుండా ఉంటే రాబో దినాల్లో, రాబో సంవత్సరాల్లో నాయన నూతనంగా మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకొని నాయన తండ్రి సంఘం కొరకు, పరిచర్య కొరకు, సువార్త కొరకు తండ్రి మరొక్కసారి మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుంటకు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. సంఘమును దీవించి, ఆశీర్వదించి, అభివృద్ధిపరిచి నాయన తండ్రి అనేక రీతులుగా ప్రభా నీ సువార్తను అందించడానికి మీరు కృపను అనుగ్రహించినందుకై నీకు స్తోత్రాలు. ఈ స్థలములో ప్రభా ఈ యొక్క సంఘమును ప్రభా మీరు నిలబెట్టుకున్నందుకై నీకు స్తోత్రాలు. అయినా మునుపటి మహిమ కంటే అధికమైనటువంటి మహిమతో నాయన ఈ సంఘాన్ని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ నామములో ప్రతిష్ఠించబడినటువంటి ఈ మందిరము తండ్రి, ఈ సంఘము ద్వారా తండ్రి మీకు మహిమ కలగాలి, సువార్త ప్రకటించబడాలి, అనేకులు రక్షణలోకి నడిపించబడాలి, అనేకులు ఆదరించబడాలి, అనేకులు బలపరచబడాలి ప్రభా, అనేకులు తండ్రి ప్రభా నీ యొద్దకు నడిపించబడాలి ప్రభా. నాయన నిన్ను ఆరాధించుకొని నిన్ను కలుసుకునేటువంటి ఈ స్థలాన్ని ప్రభా మీరు మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రార్థన ఆలకించువాడవు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ స్థలంలో ప్రభా అనేకమైనటువంటి ప్రార్థనలకు మీరు జవాబిచ్చారు తండ్రి, నీకు స్తోత్రాలు. నమ్మకమైనటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు ప్రభా నాయన, వాత్సల్యత కలిగినటువంటి దేవుడు. అనుదినము నూతనంగా వాత్సల్యత మా ఎడల మీకు పుట్టుచున్నందుకై నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. నాయన తండ్రి ప్రభా, మేము నమ్మదగని వారమైనప్పటికీ కూడా మీరు మా పట్ల నమ్మదగిన వాడుగా మీరు ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి సమయంలో తన ఈ కొడుకుకి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలను దీవించండి ప్రభా. నాయన ఏ కుటుంబంలో ఏ అవసరత అక్కరుందో మీరు తీర్చండి ప్రభా. బలహీనులను బలపరచండి ప్రభా, శక్తిహీనులను ఫలాభివృద్ధి కలుగజేసి తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి ప్రభా. ఆత్మీయంగా తండ్రి సంఘమును ఎదిగింపచేయండి ప్రభా. నాయన ఈలోక సంబంధముగా తండ్రి, మెటీరియలిస్టిక్గా తండ్రి ప్రభా కాదు కానీ తండ్రి ఆత్మ సంబంధముగా తండ్రి పర సంబంధమైనటువంటి నాయన తండ్రి ప్రతి ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైనటువంటి ప్రతి ఈవిని ప్రభా నీ యొద్ద నుండి మేము పొందుకోవటానికి అర్హులుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాను. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన, విస్తరింప చేయండి ప్రభా. ఎబ్బేజు ప్రార్థన తండ్రి ఈ సంఘం పట్ల మీరు నెరవేర్చండి ప్రభా. మీరు దీవించితే మేము దీవించబడతాం తండ్రి, మీరు ఆశీర్వదిస్తే మేము ఆశీర్వదించబడతాం ప్రభా. నాయన తండ్రి ఆశీర్వాదములకు కారకుడైనటువంటి దేవుడిని మేము కలిగి ఉన్నందుకై మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. నాయన మా సరిహద్దులను విషయాలు పరచండి ప్రభా, నీవు మాకు తోడుగా ఉండండి ప్రభా. మా పక్షంగా మీరు వ్యాజ్యమాడండి ప్రభా, నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇంకా రాబో దినాల్లో ప్రభా నాయన ఘనమైనటువంటి నీ సేవ, నాయన ఘనమైనటువంటి పరిచర్య, ఘనమైనటువంటి నాయన తండ్రి ప్రభా సువార్త ప్రకటించబట్టకు అనేక మంది నాయన తండ్రి నిన్ను ఎరుగునట్లుగా నాయన తండ్రి ప్రభా అట్టి కృపలో నాయన మమ్మల్ని అందరిని నడిపించండి. ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా వంతు పని నమ్మకంగా మేము చేయటానికి మీ సన్నిధిలో మేము నిలబడినప్పుడు ప్రభా బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా అని తండ్రి మేము పిలువబడటానికి ప్రభా యోగ్యమైనటువంటి జీవితాన్ని ప్రభా నాయన నీవు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి ప్రభా. మరి రాబర్ట్ గారిని ప్రభా నాయన తండ్రి మా మధ్యకు నమ్మకంగా నాయన సకాలంలోనికి మీరు నడిపించినందుకు నీకు స్తోత్రాలు. వారికి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. కుటుంబంలో ప్రభ నాయన తండ్రి ప్రభ మరి అందరూ నలుగురు కూడా ప్రభ నాయన తండ్రి కరోనాతో నాయన బాధపడినప్పుడు వారిని స్వస్థపరిచారు, బలపరిచారు. నీ కృప నాయన బహు హెచ్చుగా వారి ఎడలో ఉన్నందుకే నీకు స్తోత్రాలు. ఇంకా వారు చేయవలసినటువంటి పరిచర్య ఉంది కనుక తండ్రి ప్రభ వారిని కనికరించారు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభ. నాయన ఇంకను నూతన బలం, నూతన శక్తి నాయన నీ పునరుత్థాన బలం నువ్వు ప్రభ నాయన వారికి అనుగ్రహించి నాయన తండ్రి ప్రభ మరి తెలంగాణ ప్రాంతంలోను ఇంకా ఇతర ప్రాంతాల్లో ప్రభ ఆ బిడ్డను ఒక సాధనంగా నిబూరగా వాడుకోనమని
ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ యొక్క ఆత్మాభిషేకాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. కుటుంబాన్ని అంతా మీరు జ్ఞాపకం చేసుకోండి, పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. నమ్మకమైనటువంటి సేవ చేయడానికి మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి ప్రభా, శామ్యుల్ గారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. వారి యొక్క ప్రభా నాయన కుమార్తె వివాహాన్ని మీరు జరిగించి మీరు మహిమ పొందినందుకై కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి ప్రభా, సంఘానికి వచ్చిన ఈ ఆరాధనలో పాల్పొందినటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఎవరెవరు తండ్రి ఏ అక్కర్లతో, ఏ బాధతో, ఏ మనోవేదనతో, ఏ దుఃఖంతో, ఏ కన్నీటితో నీ సన్నిధికి వచ్చారో నీవు ఎరిగి ఉంటున్నావు తండ్రి. ఆయన తండ్రి వారి మనోవేదనను ఎరిగినటువంటి దేవుడు, వారి హృదయాలకి తొంగి చూసే దేవుడు ప్రభా. నాయన వారిని ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి ప్రభా. ఆత్మీయంగా నీ వాగ్దానముల చేత తండ్రి వారిని ఊరడించండి ప్రభా. నాయన తండ్రి ప్రభా, వారిని తండ్రి ప్రభా నీవెంతగానో నాయన నువ్వు ప్రేమిస్తున్నావు, నాయన నువ్వు తోడుగా ఉంటున్నావు అనేటువంటి విశ్వాసము నాయన వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ఆరాధన అంతా కూడా ప్రభా ఆది నుండి అంతం వరకు నీ ఆత్మధ్వర్యములు మీరు జరిగించి మీరు మహిమ పొందుకున్నందుకై నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. విత్తబడినటువంటి వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి, అది వ్యర్థం కాకుండానట్లుగా చేయండి నాయన. ఇంకా ఎంతమంది ప్రభా ఈ సంఘములో నీ పరిచర్య నిమిత్తమై నీ సేవలో నీ వాడబడాలో నాయన అటువంటి వారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా యవనస్తులతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అనేక మంది బిడ్డలు తండ్రి ప్రభా బాప్తి సాక్ష్యంలోనికి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి, రక్షలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. నాయన తండ్రి ఇంకా నాయన నీ రాకడ అతి సమీపంగా ఉంటుండగా తండ్రి మేము అతి జాగరూకులమై మేము జీవించడానికి మీ కృపను అనుగ్రహించండి. పదే పదే మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్న విధానం కొరకు నీకు స్తోత్రాలు. ఎక్కడ కూడా నీ వాక్యాన్ని మేము పెడచెవిని పెట్టకుండా నాయన నిర్లక్ష్యంగా చూడకుండా తండ్రి జాగ్రత్త పడినట్లుగా మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. నాయన ఈ ఆరాధన అనంతరం జరగబోతున్నటువంటి ప్రేమ విందులో కూడా మీరు తోడుగా ఉండండి. మేము సంతోషముతో ప్రభా నాయన తండ్రి ప్రభా, నాయన తండ్రి ప్రభా ఆహారాన్ని ఆరగించి నిన్ను స్తుతించే మహిమను దయచేయండి. ఇంతవరకు నాయన సంఘంలో మీరు చేసినటువంటి నాయన అనేక గొప్ప కార్యముల కొరకై, దీవించిన విధానం కొరకై, సమృద్ధినిచ్చినందుకై, మా గిన్నె నుండి పొర్లి పారుతున్నట్లుగా మీరు దీవించినందుకై మీకు స్తుతులు, వందనాలు. అట్టి దీవెనలు ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించమని తండ్రి ప్రభా మా విశ్వాసమున కర్తవు దాన్ని కొనసాగించేవాడైనా నీ వైపే మేము చూస్తూ ముందుకు కొనసాగుటకు ప్రభా మీరు మాకు సహాయం చేసి నడిపించమని మీకే సమస్తమైనటువంటి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు శక్తి కలిగినటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందుండే మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తెగాకి తప్పించు. ఏం చేసిన రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. గొర్రెల గొప్ప కాపరి అయిన మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, సంగమునకు శిరస్సై ఉన్న మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసం, ఆయన బిడలమైన మనకు, సకల పరిశుద్ధులకు, సమీపస్తులకు, దూరస్తులకు, దుఃఖములో ఉన్న వారికి, ప్రభు సన్నిధికి చేరుట ద్వారా విడవబడిన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతము తోడు నీడయు ఆశ్రయమునయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరందరూ కూడా మోకరించి 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని మరి సమాధానంగా వెళ్ళాలి. మరి వెళ్ళకముందు ప్రేమ విందులో కూడా మీరు పాలు పొందాలని నేను కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.